शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शरज्योत्स्नाशुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते। मधुक्षीरद्राक्ष मधुरिमधुरीणाः फणितयः अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीगुरुभ्यो नमः। हरि ओं श्री महागणाधिपतये नमः। ముందుగా అందరికీ నమస్కారము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా గురువు గారికి, గురుపత్ని అమ్మగారికి శిరస్సు తాటించి మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతూ మనం ప్రారంభం చేసుకుందాము. గురువుగారు చెప్పినట్టు శంకరాచార్యులు మనకి ఇప్పుడే మన శ్లోకంలో కూడా చెప్పుకున్నాం, సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అని. అంటే శంకరులు లేకపోతే అసలు ఎలా ఉంటుంది సనాతన ధర్మము అని ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనకి శంకరాచార్యులు ఎంతో వాంగ్మయాన్ని ప్రసాదించారు. ఆయనకి మనకి ఆరాధించే శారదని ప్రసాదిస్తే శృంగేరిలో అధ్యయన శారదని కూడా ఇచ్చారు. అధ్యయనం చేయడానికి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. మనకి శంకర వాంగ్మయాన్ని మనం విస్తారంగా చూసుకుంటే మనకి ఎన్నో ప్రకరణ గ్రంథాలు, ఎన్నో భాష్య గ్రంథాలు, ఎన్నో స్తోత్ర వాంగ్మయం అలా ఎన్నో ప్రసాదించారు. దీని పెద్దలు మనకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ భాష్య గ్రంథాలు అంటే పండిత స్థాయి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉండడానికి మనకి బ్రహ్మసూత్రాలు, అలాగే ఉపనిషత్తులు, అలాగే భగవద్గీత, ఈ మూడిటిని ప్రస్థాన త్రయం. త్రయం అంటే మూడు, ప్రస్థానము అంటే మనం వెళ్ళవలసిన చోటు, మోక్షము. ప్రతి జీవి వాడికి అంటే తెలిసినా తెలియకపోయినా అందరూ పొందవలసింది మోక్షమే. మోక్షం కాకుండా లౌకికంగా ఎంతోమందికి ఎన్నో గమ్యాలు ఉండొచ్చు. లౌకికంగా నేను ఇది పొందాలి, ఇది అవ్వాలి అని అనుకోవచ్చు. కానీ ప్రతి జీవి పుట్టుకతో మనకి నిర్దేశించబడిన లక్ష్యం ఏంటి అంటే మోక్షమే. గమ్యం అదే. లక్ష్యము, గమ్యము, మోక్షం పొందడమే. అది పొందడానికి మనకి ఉపకరించేది శాస్త్రము. ఆ శాస్త్రము, గురువాక్కు. ఈ రెండిటిని ఆసరాగా తీసుకుని మనం మోక్షం వైపుకి అడుగులు వేయాలి. అలా మనకి శంకర భగవత్పాదులు మనకి అందించిన ఉపనిషత్తులు, భగవద్గీత, అలాగే బ్రహ్మసూత్రాలు, వీటిని ప్రస్థానత్రయం అంటారు. ఇందులో చెప్పాలి అంటే కాస్త సంస్కృతం మనకి తెలిస్తే అర్థం చేసుకోగలిగితే వీటిని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా పండిత లోకానికి ఇది పరిమితమైంది. తర్వాత శంకర భగవత్పాదులే ఈ వేదాంతంలో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దాన్ని విస్తారంగా వివరించారు. దాన్నే ప్రకరణ గ్రంథాలు అంటారు. ప్రకరణము అంటే ఒక టాపిక్, ఒక అంశాన్ని తీసుకుని దాన్ని విస్తారంగా వివరించారు. అవి ప్రకరణ గ్రంథాలు. మనకి ఆత్మబోధ, తత్వబోధ, ఇప్పుడు సాధనా పంచకం, ఉపదేశ సాహస్రి, అలా ఎన్నో గ్రంథాలు, వివేక చూడామణి, అలా ఎన్నో గ్రంథాలని ఆయన అనుగ్రహించారు. దాని తర్వాత మనకి స్తోత్ర వాంగ్మయాన్ని కూడా చాలా ఇచ్చారు, అపారంగా ఇచ్చారు స్తోత్ర వాంగ్మయాన్ని. మొన్న మనం చెప్పుకున్న గణేష పంచరత్న స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి, భుజంగ స్తోత్రాలు, ఇలా ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. ఈ శంకరులు పెట్టిన ఈ భిక్షయే మనకి ఈ వాంగ్మయం అంతా. అంటే వ్యాస హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ శంకరులే అవతరించారు. అందుకే మనకి వాంగ్మయాన్ని అంతా ఇచ్చింది వ్యాస భగవానుడు. వేదాలని వ్యాసం చేసి వ్యాసో నారాయణో హరిహి, అటువంటి వ్యాస భగవానుడి యొక్క హృదయం ఎవరు చెప్పాలి మళ్ళీ? అందుకే మనకి విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు అన్నారు. అంటే విష్ణుమూర్తి అంశలో వచ్చిన వ్యాస భగవానుడి యొక్క హృదయాన్ని ఆవిష్కరించాలి అంటే మళ్ళీ శంకరుడే దిగి రావాలి. అలాంటి శంకర భగవత్పాదులే వచ్చి మనకి మళ్ళీ వ్యాస హృదయాన్ని ఆవిష్కరించారు తన వాంగ్మయంలో. అందుకే మనకి పెద్దలు విద్యారణ్య స్వామి వారు ఒక మాట చెప్తారు, అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాప పాపచ్యమాన
ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అంటే ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి, వటవృక్షం కింద దక్షిణామూర్తి రూపముగా అనుగ్రహించడానికి ఆయన శిష్యపరంగా అక్కడ ఉన్నవాళ్ళు సనక సనందనాది మహర్షులు. అలాంటి వాళ్ళకి ఒక చిన్ముద్ర పట్టుకుని మౌనంగా వ్యాఖ్యానం చేస్తే వాళ్ళకి అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మర్షులు, నిరంతరం బ్రహ్మచింతనలో ఉన్న వాళ్ళకి మౌన వ్యాఖ్య అర్థమైంది. కానీ మనలాంటి వాళ్ళకి అర్థం కావాలి అంటే అలా వటవృక్షం కింద దక్షిణామూర్తి రూపంగా కూర్చుంటే మనకి అర్థం చేసుకునేంత సమర్థత లేదు. అందుకు కారుణ్యంతో, వాత్సల్యంతో గురువుగారు ఏం చేశారు, ఆ దక్షిణామూర్తి రూపంగా ఉన్న శంకరుడే కాలడి శంకరుడుగా అవతరించారు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ శంకరుడే మళ్ళీ మనకి శంకరాచార్య రూపంగా వచ్చింది. ఆ శంకరులు అనుగ్రహించిన ప్రకరణ గ్రంథాల్లో ఎన్నో ఉన్నప్పటికీ అందులో మనం ఎంచుకున్నది సాధనా పంచకం. పేరులోనే ఉంది ఇది పంచకం. పంచకం అంటే 5 శ్లోకాలు. మనకి సాధనా పంచకంలో ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే సాధనా మార్గం. అసలు సాధన అంటే ఏంటి? సాధన అంటే మన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లేదే సాధన. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఒక్క మెట్టుకు పైకి తీసుకెళ్ళినా అది మనకి సాధనయే. మనం మెట్లు ఎందుకు ఎక్కుతాం అంటే పైకి చేరడానికి, ఒక మేడ ఎక్కడానికి మెట్లు ఎక్కుతాం. ఇక్కడ పొందవలసిన మేడ ఏంటి? ఆ అపవర్గం అంటారు సంస్కృతంలో. అపవర్గం అంటే ఆ మేడ ఏది అంటే మోక్షమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన పై శిఖరానికి చేరాలి. ఆ అపవర్గమైన మోక్షాన్ని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడానికి ఇది మనకి చాలా దోహదపడుతుంది. అందుకే ఈ సాధనా పంచకాన్ని సోపాన పంచకం అని కూడా అంటారు. సాధనా పంచకమన్నా సోపాన పంచకమన్నా ఒకటే. ఇది బోధించింది గురువు గారు. అంటే ఇందులో మనకి ప్రతిదీ బోధపరంగా ఉంటుంది. ఒక బోధన చేస్తూ ఉంటారు గురువు గారు. చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తున్న తల్లి వలె ఒక్కొక్కటి బోధన చేస్తూ ఉంటారు, ఉపదేశం చేస్తారు. కాబట్టి దీన్ని ఉపదేశ పంచకం అన్నారు. మొత్తానికి దీనికి 3 పేర్లు: సాధనా పంచకం, సోపాన పంచకం, ఉపదేశ పంచకం. అంటే ఉపదేశపరంగా ప్రతి వాక్యము ఉంటుంది, అది మన సాధనలో అమలు చేసుకోవాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఒక మెట్టు ఎక్కితే ఆ మెట్టుని విడిచిపెట్టి 2వ మెట్టు పైన పాదం పెట్టి ఎక్కేస్తూ ఉంటాం. ఇది ఒక మెట్టు, ఒక సోపానం, ఒక సూత్రాన్ని. అంటే ఇందులో మనకి 5 శ్లోకాలు అనుకున్నాం కదా. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పాదంలో 2 సూత్రాలు ఉంటాయి. ఒక శ్లోకంలో 4 పాదాలు, 4 × 2 8 సూత్రాలు ఉంటాయి. అలా 5 శ్లోకాలకి 40 సూత్రాలు. అంటే సాధనా పంచకంలో మనకున్నవి 40 మెట్లు, 40 సూత్రాల రూపంలో ఇచ్చారు. ఒక్కొక్క సూత్రము మనకి చాలా అవసరము. అంటే ఇందులో సూత్రం అయిపోయింది, నేను బాగా చేసేసాను, మరో సూత్రానికి వెళ్ళిపోదాం అనడానికి లేదు. మెట్టు అయితే ఒకటి వదిలేసి 2వ మెట్టుకి ఎక్కిపోతాం. ఇక్కడ ఏం చేయాలి? ఆ మెట్టును కూడా మనతో పట్టుకెళ్ళాలి. అంటే మన 40వ గమ్యం చేరేదాకా మనకి ప్రతి మెట్టు మనకి దోహదపడుతూ ఉంటుంది. అలాంటి సూత్రాలని మనకి శంకర భగవత్పాదులు అందించారు. అంటే మనకి సాధనా పంచకంలో మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ 40 సూత్రాలని మనం జీర్ణం చేసేసుకోవాలి, మనకి అర్థమైపోవాలి. ప్రతి సూత్రము మనకి ఒక తండ్రి తల్లి గురువు చెయ్యి పట్టుకొని నడిపించిన దానిలాగా దిక్సూచిని ఇస్తూ ఈ సూత్రం మనకి ప్రతి అడుగు వేసేటప్పుడు మన జీవిత గమ్యం ఏదైతే మనం మోక్షం అనుకున్నామో అది పొందడానికి మనం ఈ సూత్రాన్ని ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి. ఇది ధరించాలి, మనం నిత్యం ధరించి ఈ సూత్రాలను మనం కంఠస్థం చేయాలి. ఇదే మన కంఠాభరణంగా అయిపోవాలి. రుద్రాక్ష ఎలా ధరిస్తామో అలా సాధనా పంచకం కూడా మన సాధన. పేరులోనే చెప్పారు శంకర భగవత్తులు, ఒక ఐతిహ్యం చెప్తారు పెద్దలు. ఇది నిజంగా జరిగింది అని లేదు, విద్యారణ్య స్వామి వారి శంకర విజయంలో దీని గురించి లేదు, కానీ పెద్దలు ఒక ఐతిహ్యం చెప్తారు శంకర భగవత్పాదుల గురించి, సాధనా పంచకం గురించి. ఏమంటారంటే శంకర భగవత్పాదులు ఇంత వాంగ్మయం ఇస్తే శిష్యులందరూ శంకర భగవత్పాదుల్ని అడిగారంట. అంటే ఆయన అవతార సమాప్తి చేస్తూ ఆయన మళ్ళీ తన యొక్క కైలాస గమనం చేయడానికి వెళుతున్నప్పుడు శిష్యులు అడిగారంట శంకర భగవత్పాదుల్ని, స్వామి మీరు ఇంత వాంగ్మయం ఇచ్చారు, మాదా మందబుద్ధి అల్పాయుష్యు, మేము ఇంత వాంగ్మయం ఇది తెలుసుకోవాలి అంటే చాలా కష్టం, కానీ మోక్షమే గమ్యం అని చెప్పారు మీరు. దీన్ని మేము పొందడానికి మాకు ఏదైనా సులువైన కాస్త సూత్రప్రాయంగా మాకు ఏదైనా చెప్పగలరా అని అన్నారు శంకర భగవత్పాదులు. మనకి ఒక ఊరు ప్రయాణం చేయాలన్న, ఒక తీర్థయాత్ర ప్రయాణం చేయాలన్న మనం ఏం చేస్తాం? ఒక చిన్నగా ఒక చెక్ లిస్ట్ లాగా తయారు చేసుకుంటాం. ఎందుకు? మన ప్రయాణం చాలా సులువుగా అవ్వాలి,
ప్రయాణం చేసేటప్పుడు ఏది మర్చిపోకూడదు. ఒక టికెట్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏవి మర్చిపోకుండా మనకి ప్రతిదీ రేపు ప్రయాణం వెళ్ళి మన గమ్యస్థానంలో అది ఉపయోగపడాలి. ఏది లేకపోయినా రేపు మనం ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది రాకూడదని మనం ఏం చేసుకుంటాం, మనం ఒక రాసుకుని పెట్టుకుని మనం ప్రయాణం దగ్గర అయ్యే కొద్దీ దాన్ని అన్నిటినీ మార్క్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అలా అన్నీ మనకి మొత్తం అంత చెక్ లిస్ట్ మొత్తం అంతా నిండాక మన ఒక విశ్వాసం మనకి ఏంటి అంటే మన గమ్యం చేరుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మన ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. అలా మనకి మోక్షం అనే గమ్యం పొందడానికి శంకర భగవత్పాదులు 40 ఆ చెక్ లిస్ట్ 40 సూత్రాలు ఇచ్చారు. 40 సూత్రాలు. ఒక్కొక్క సూత్రం మనం తెలుసుకుంటూ మనం ఇందులో ఎంత మనం ప్రోగ్రెస్ చేసాం లేదా ఎంత మనం వెళ్ళాం ముందుకి ఒక్కొక్క సూత్రంలో అన్నది మనం తెలుసుకుంటూ మరొక సూత్రాన్ని తెలుసుకుంటే అలా మనం ముందుకు వెళ్ళాలి. అందుకు సాధనా పంచకం మనందరం కంఠస్థం చేయాలి. ఇందులో మనకి చెప్తూ మొదటి వాక్యమే ఇప్పుడు గురువు గారు చెప్పినట్టు వేదో నిత్యం అధీయతాం. ఇది ఎంచుకోవడానికి ఒక కారణం కూడా ఏంటంటే మన అందరం మొదటి మెట్టులో ఉన్నాము. అంటే ఇంకా ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు ఇక్కడ. కానీ మనం అందరం ఒక సామాన్యంగా అందరం చేస్తున్నది గురుముఖతః మనందరం వేదం నేర్చుకుంటున్నాం. అందుకు దాని నుంచి మనం మోక్షం పొందడానికి ఎటువంటి మెట్లు ఎక్కాలి, దానికి గురువు ఎటువంటి సహాయం మనం గురువుని ఆశ్రయించాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వేదో నిత్యం అధీయతాం అంటే వేదము నిత్యము అధీయతాం అధ్యయనం చెయ్యాలి. వేదం అధ్యయనం చెయ్యాలి అంటే గురుముఖతః వేదం నేర్చుకోవాలి. అసలు వేదము అంటే వేదయతీతి వేదః అంటే వేదయతీతి అంటే జ్ఞానాన్ని ప్రతిపాదించేది, జ్ఞానాన్ని చెప్పేదే వేదం. ఏ జ్ఞానం? ప్రతిదీ జ్ఞానమే. ఏది తెలియంది ఏది తెలిసినా అది మనకి జ్ఞానమే. కానీ పరమాత్మ గురించి చెప్పే జ్ఞానమే అసలైన జ్ఞానం. ఏది తెలిస్తే ఇంకా తెలుసుకోవలసింది ఏదీ లేదో అది చెప్పేదే వేదం. అంటే పరబ్రహ్మము యొక్క జ్ఞానమే వేదము. ఆ వేద జ్ఞానాన్ని మనకి ఎలా తెలుస్తుంది అంటే గురుముఖతః మనం ఆ వేద మంత్రాలని వల్లి వేస్తూ ఉండాలి. మరి శంకర భగవత్పాదులు జగద్గురువే, వేదం చదివే వారికి ఈ వాక్యం పనికొస్తుందా అంటే కాదు. ఆయన చెప్పిన ప్రతి వాక్యము అన్ని వర్ణాల వారికి, అన్ని ఆశ్రమాల వారికి, అన్ని వయసు వాళ్ళకి పనికొస్తుంది. అందుకే జగద్గురువులు ఒక మాట అనుగ్రహ భాషణం చేస్తే అది అందరినీ ఉద్ధరిస్తుంది. ఒక వర్గాన్నే ఉద్ధరించే వాక్యాలు జగద్గురువులు ఎప్పుడూ చెప్పరు. అలా వేదో నిత్యం అధీయతాం అంటే ఆ సంస్కారం ఉన్నవాళ్ళు వేదం చదువుతారు గురుముఖతః. మరి అందరూ చేయవలసింది ఏంటి అంటే వేదము చదవాలి అంటే అర్థం ఏంటి అంటే వేద హృదయాన్ని తెలుసుకోవాలి. వేదంలో చెప్పబడిన జ్ఞానాన్ని అందరూ పొందాలి. వేదంలో చెప్పబడిన జ్ఞానము ఎక్కడ ఉంటుంది అంటే మనకి అందుకే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చాయి. మనం రామాయణం తీసుకుంటే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన అంటారు. అంటే ఆ వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన అంటే వేదం ప్రతిపాదించినదే రామాయణ రూపంగా వచ్చారు. అది మనకి వాల్మీకి మహర్షి ఇచ్చారు. ఆ వేదం ఏ పరబ్రహ్మాన్ని అయితే ప్రతిపాదించిందో ఆ పరబ్రహ్మమే రాముడిగా వచ్చారు. దశరథ మహారాజు యొక్క కుమారుడిగా, పుత్రుడిగా వచ్చాడు రామచంద్రమూర్తిగా. ఆ వేదమే రామాయణంగా వచ్చింది. ఇప్పుడు రామాయణం ఎవరు చదవచ్చు? అందరూ చదవచ్చు. రామాయణం చదవడానికి నియమం ఏముంది? శౌచంగా ఉండి అందరూ చదువుకోవచ్చు రామాయణం. అలాగే మనకి పంచమ వేదమైన భారతం వచ్చింది. పంచమ వేదం అంటే ఐదో వేదంగా చెప్పారు భారతాన్ని. పంచమ వేదం ఇత్యాహు పురాణం బ్రహ్మ సంహితం అంటారు. అంటే ఆ పంచమ వేదమే భారతము. మనకి వేదంలో కర్మకాండ అలాగే మనకి జ్ఞానకాండ అని 2 ఉంటాయి. ఆ జ్ఞానకాండ చెప్పేదంతా వేదాంతం, దాన్నే మనం ఉపనిషత్తులు అంటాం. అలాగే మనకి భారతంలో కూడా ఉపనిషత్ స్వరూపమైన భగవద్గీతని పెట్టారు. అందుకే అది పంచమ వేదమైంది భగవద్గీత. అందుకే మనం శ్లోకాలు చదువుతూ చివరికి ప్రతి అధ్యాయంలోనూ చెప్తూ ఉంటాం, ఓం శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అంట. ఉపనిషత్సు అంటే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీతగా వచ్చింది. ఆ భగవద్గీత ఎందులో ఉన్నది? భారతంలో ఉంది. అందుకే భారతం పంచమ వేదం అయింది. అంటే రామాయణం, భారతం ఇవన్నీ వేద హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భాగవతం నిగమ కల్పతరోర్ గలితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అంటారు వ్యాసుడు. అంటే భాగవతం ఎలాంటిదంట? నిగమ కల్పతరోర్ గలితం ఫలం. నిగమము అంటే వేదమే,
ఆ వేదం అనే కల్పవృక్షానికి కాసిన ఫలమే భాగవతం. మనం ఒక వృక్షాన్ని పెంచి దాని యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఫలమే. ఆ ఫలమే భాగవతం. అంటే వేదం అనే వృక్షానికి కాసిన ఫలము భాగవతం. అంటే ఇప్పుడు రామాయణ భారత భాగవతాలు నిత్యం అధ్యయనం చేయడం వేద హృదయం, వేద జ్ఞానాన్ని పొందడమే. అంటే వేదో నిత్యం అధీయతాం అంటే ఇవన్నీ చదవమని. పురాణం, వేదార్థ వివరణం పురాణం. అసలు పురాణం అంటే ఏంటంటే వేదార్థాన్ని మనకి అర్థమయ్యే భాషలో చెప్పడమే పురాణం వచ్చింది. ఒక కథ రూపంలో ఆ వేదమంత్రము యొక్క మొత్తం దాన్ని కథ రూపంలో చెప్పి మనకు అందించారు ఋషులు. అందుకు వేదార్థ వివరణం పురాణం. మనం ఉపనయనం జరిగినప్పుడు మనం చూస్తే తండ్రి పిల్లవాడికి ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించిన వెంటనే భిక్షాటనకి వెళ్ళినప్పుడు ప్రవర చెప్తాడు. ప్రవర చెప్తూ చిట్ట చివరికి ఏమంటాడు, తన యొక్క గోత్రాన్ని ఋషులని స్మరించి, ఏదో ఇప్పుడు కృష్ణ యజుశాఖాధ్యాయి అనుకోండి, కృష్ణ యజుశాఖాధ్యాయి అని తన పేరు చెప్పి అహంభో అభివాదయే అంటాడు. కానీ గమనించండి, అప్పటి వరకు వేదం ఏం చదవలేదు ఆ పిల్లవాడు, కానీ కృష్ణ యజుశాఖ అధ్యాయి అని చెప్పేస్తున్నాడు. నేను కృష్ణ యజుశాఖ అధ్యయనం చేస్తున్న వాడిని అంటున్నాడు. అసలు ఎక్కడ అధ్యయనం చేశాడు? ఇంకా ఇప్పుడేగా ఉపనయనం అయింది. కానీ ప్రవర్ చెప్పేటప్పుడేమో అధ్యాయి అని చెప్పేస్తున్నాడు, వాడేస్తున్నాడు. ఎలా దీన్ని సమర్థిస్తాం అంటే గాయత్రి ఉపదేశం పొందాడు. గాయత్రి అంటే ఏషావై గాయత్రి సర్వవేదాహ అంటే గాయత్రి ఉపదేశం పొందాడు అంటే సమస్త వేదముల సారము పొందినట్టే. ఆ పొందాడు కాబట్టే కృష్ణ యజుశాఖ అధ్యాయి అని చెప్పి అర్హత పొందాడు. అంటే గాయత్రి, అందుకే మనం గాయత్రి ఈం ఛందసా మాతేదం బ్రహ్మ జుషస్వమే అంటాం. అంటే గాయత్రి స్వరూపమే వేదమాత, అంటే గాయత్రియే. ఆ గాయత్ర్యాం తు పరం జ్ఞానం వేదస్య హృదయం స్మృతం అన్నారు. అంటే ఆ గాయత్రి ఒక్కటి మనం నిత్యం అనుష్ఠానం చేస్తే సమస్త వేద సారము. అంటే మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు? నిత్యం గాయత్రిని అనుష్ఠించాలి. రామాయణ భారత భాగవత పురాణ ఇవన్నీ మనం చదవాలి. ఇవన్నీ చదివితే వేదో నిత్యం అధీయతాం అంటే వేదము నిత్యము చదువుతున్న వారమే. తర్వాత ఏం చెప్తున్నారు? తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. తద్ ఉదితం వేదము చెప్పిన కర్మని స్వనుష్ఠీయతాం అంటే అనుష్ఠించాలి. అనుష్ఠించాలి అంటే సరిపోయింది. స్వ అనుష్ఠీయతాం నేర్పుగా బాగా తెలుసుకుని అనుష్ఠించాలి. ఏది అనుష్ఠించాలి? తద్ ఉదితం వేదం చెప్పిన కర్మని అనుష్ఠించాలి. అంటే మనకి వేదమే ప్రమాణం. వేదం ఏ కర్మ చెప్తే అది మనం ఆచరించాలి, మనకి తోచినది కాదు. అందుకే కర్మలు కూడా లౌకిక కర్మలు, వైదిక కర్మలు. ఇప్పటి వారు చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే కర్మ అంటే ఉద్యోగం చేస్తే అది కర్మ చేస్తున్నట్టే కదా అనుకుంటున్నారు. అది కేవలం లౌకిక కర్మయే. కానీ మనం వైదిక కర్మలు కూడా మనం చెయ్యాలి. మనకి వేదమే చెప్తుంది నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్య కర్మ, అలాగే నిషిద్ధ కర్మ. 5 రకాలుగా చెప్తోంది వేదం. ఈ కర్మలని మనం ఆచరించాలి. నిత్య కర్మ అంటే మనం నిత్యము అనుష్ఠించవలసిన నిత్యాది స్నానము, సంధ్యావందనము, దేవతార్చన, అతిథి పూజ, అలాగే జపము, హోమము, ఇవన్నీ నిత్య కర్మలు. నిత్యము మనం చెయ్యాలి, దాన్ని మానేయకూడదు. ఏ కారణం చేత మనం కర్మభ్రష్టులం కాకూడదు. అసలు కర్మ ఎందుకు చెయ్యాలి? మనం పొందే గమ్యం మోక్షం. చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే కర్మకాండ, మనం ఇందాక అనుకున్న వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ అని. అందుకే కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. పూర్ణాహుతి చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పిస్తూ ఉంటారు. కాండద్వయోపపాధ్యాయ 2 కాండలు ఉన్నాయంట. కాండద్వయోపపాధ్యాయ ఏంటవి? కర్మ బ్రహ్మస్వరూపిణి. కర్మకాండ, బ్రహ్మకాండ. బ్రహ్మ అంటే జ్ఞానము, జ్ఞానకాండ. ఏం చెప్తున్నాయి ఇది? కర్మ ఏం చెప్తుంది? కర్మకాండ స్వర్గ అపవర్గ రూపాయ. కర్మకాండని అనుసరిస్తే ఏమొస్తుంది? కర్మ ఎందుకు చేయాలి అంటే 2 కోసం. శంకరులే చెప్తారు, చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. అసలు కర్మ ఎందుకు చేయాలి అంటే దీని కొరకే. ఇది మనం నిత్యము స్మరించాలి. ఒక కర్మ ఎందుకు చేస్తున్నాం అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే దానికి జవాబు ఏంటి అంటే చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసము. కృతఘ్నస్య నివృత్తయే, కృతఘ్నతా దోషము రాకూడదని చెయ్యాలి. కృతజ్ఞతా దోషం ఎందుకు వస్తుంది అంటే పుట్టుకతో మనం ఒక రుణంతో పుట్టాం. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. ఈ రుణంతో పుట్టాం. మనం ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే ఏం చేయాలి? ముందు బాకీ తీర్చేయాలి, లేదా ఆ దోషం మనని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది.
అలా పుట్టుకతో మనిషి నాకు అవన్నీ గుర్తులేవండి అంటే సరిపోదు. ఆ మూడు రుణాలతోటి పుట్టాడు వాడు. ఆ 3 రుణాల్ని తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే కృతజ్ఞత అయిపోతాడు. అందుకే రామాయణం ఒక తీర్పు చెప్తుంది, కృతజ్ఞనో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి అసలు నిష్కృతి లేదు. బ్రహ్మహత్య పాపం చేసినా, వేరే పాపాలు ఏవి చేసినా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చంట. కానీ కృతజ్ఞుడికి అసలు నిష్కృతి లేదు. అందుకు కృతజ్ఞతా భావం దోషం ఎప్పుడు రాకూడదు. అందుకు మనం కర్మను ఆచరించాలి. అంటే కర్మ ఇప్పటికీ రెండిటి కోసం చేస్తున్నాం, చిత్తశుద్ధి కోసము, కృతజ్ఞత దోషము రాకుండా ఉండటం కోసం, కృతజ్ఞత నివృత్తి అయ్యి. ఈ కర్మని మనం ఇందాక అనుకున్నట్టు నిత్య కర్మ చేస్తాం. నిత్య కర్మ, తర్వాత నైమిత్తిక కర్మ. ఒక తిథిని నిమిత్తంగా చేసుకునే కర్మే నైమిత్తిక కర్మ. ఇప్పుడు కార్తీక మాసం అవ్వచ్చు, మొన్న జరిగిన దీపావళి, దేవీ నవరాత్రులు, గణేష నవరాత్రులు, ఇవన్నీ నైమిత్తిక కర్మలు. ఇవి అందరూ ఆచరించాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. అలాగే ప్రాయశ్చిత్త కర్మ అంటే మనం తెలియక తెలిసి ఎన్నో జన్మల నుంచి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక. దాని గురించి కూడా అసలు పాపం అంటే ఏంటో కూడా చెప్తారు గురువు గారు. ఆ పాపాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే మనకి వేదం కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు చెప్తుంది. అవి చేసుకోవడం వల్ల పాపాన్ని పోగొట్టుకుంటాం. అది ప్రాయశ్చిత్త కర్మ. కామ్యకర్మ. కామ్యకర్మ అంటే మనం ఒక సంకల్పంలో ఒక కోరిక పెట్టుకుంటాం, నాకు చక్కటి సంతానం కలగాలి అని ఒక కోరిక ఉంది. దానికి వేదం ఏం చెప్తోంది? ఒక పుత్రకామేష్టి చేసుకుంటే చక్కటి సంతానం కలిగి. ఆ వేదం చెప్పిన ఆ క్రతువుని నేను అనుసరించి దాని యొక్క నా యొక్క కామ్యాన్ని తీర్చుకుంటాను. అది కామ్యకర్మ. నిషిద్ధ కర్మ, కొన్ని చెయ్యకూడదని చెప్తుంది వేదం. అది చెయ్యకూడదు. ఏది చెయ్యకూడదో కూడా మనం తెలుసుకోవాలి. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం అంటే శ్రద్ధగా ఇవ్వు అంటే సరిపోయింది కదా, అశ్రద్ధగా ఇవ్వకు అని కూడా చెప్తుంది. అంటే ఏది చెయ్యొద్దో కూడా మనకు చెప్తోంది. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని కూడా మనకి చెప్తుంది. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు అంటోంది. అంటే సంధ్యావందనం చేయకపోతే వాడు అశుచికి, మైలతో సమానం. వాడు నిత్యకర్మసు ఏ కర్మ చేయడానికి వాడికి అధికారం లేదని వేదం చెప్తుంది. అంటే ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని చెప్పేది మనకి నిషిద్ధ కర్మ. అంటే ఇప్పుడు మనకి కర్మ తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అంటే వేదము ఏ కర్మ చెయ్యాలి అన్నది కూడా మనకి చెప్తుంది. ఈ కర్మ చేయడం ద్వారా మనం ఏం పొందుతున్నాం? ఇందాక అన్నట్టు చిత్తశుద్ధి, కృతజ్ఞస్య నివృత్తయే. ఈ రెండు మనం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం. ఇందాక మనం అనుకున్నట్టు స్వనుష్ఠీయతాం అంటే చాలా బాగా తెలుసుకుని చెయ్యాలి. అందుకే మనకి గీతలో కూడా భగవానుడు చెప్తారు, జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. కర్మని తెలుసుకుని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, లేదా కర్మ లంపటంలో పడిపోతాం. కర్మ ఎలాంటిదంటే చెయ్యకపోతే కర్మభ్రష్టుడు అవుతాడు, చేస్తే జన్మ పరంపరకి దారితీస్తుంది. ఎంత తిరకాసైనదంటే చెయ్యకపోతే కర్మభ్రష్టుడు, చేయకపోతే చేస్తే కర్మలంపటం. సంసారంలో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే శయనం అలా వెళుతూనే ఉంటుంది చక్రం. మరి అలాంటప్పుడు కర్మను ఎలా చెయ్యాలి? దానికోసమే కర్మయోగం అని భగవద్గీతలో మనకు వచ్చింది. అంటే కర్మని ఎలా తెలుసుకుని చెయ్యాలో తెలుసుకోవాలి. అందుకే కర్మని తెలుసుకుని చేస్తే అది మోక్షం వైపుకి తీసుకెళ్తుంది. మోక్షాన్ని నేరుగా కర్మ ఇవ్వదు, కానీ మోక్షం వైపుకి దారి చూపిస్తుంది. చిత్తశుద్ధిని ప్రసాదించి ఆ చిత్తశుద్ధి రావడం వల్ల జ్ఞానము గురుముఖత మనకి ఆ జ్ఞానం లభిస్తే ఆ జ్ఞానం నిలుస్తుంది. కర్మ ఎలాంటిదంటే నాకు జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు కదా, ఇంకా కర్మ ఎందుకు అంటే మనకి పాలవాడు వచ్చాడు, పాలు పోసుకోమని మనకి వచ్చాడు అనుకోండి ఇంటికి. మనం వెంటనే ఏం చేస్తాం, సింక్లో ఉన్న పాచి పట్టిన ఒక గిన్నె తీసుకెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి పాలు పోసేయమన్నాం అనుకోండి. వాడు వెంటనే ఏమంటాడు, ఆ గిన్నె శుభ్రంగా లేదయ్యా, నేను పాలు పోస్తే ఉండదు, అవన్నీ నీకెందుకు, నువ్వు పాలు పోయడం వరకే అని మనం వాడితోటి వాదించాం. వాడు పాలు పోసేశాడు, ఆ పాలు ఉంటాయా? వెంటనే విరిగిపోతాయి. అంటే పాత్ర శుద్ధి లేకపోతే జ్ఞానం ఇచ్చినా జ్ఞానం నిలబడదు. అందుకు ఆ పాత్ర శుద్ధి అవ్వడానికే కర్మ చెయ్యాలి. కర్మ ఎందుకు చెయ్యాలి అంటే కర్మ నుండి బయటకు పడడానికి కర్మే చెయ్యాలి. కర్మ నుండి బయటపడడానికి కర్మ చెయ్యాలి. అదలా ఒక రోగం వచ్చింది, వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు, వైద్యుడు ఓ మందు రాశాడు, మందు వేసుకున్నాం. ఈ మందు ఎందుకు వేసుకుంటున్నాను? రోగం తగ్గడం కోసం. రోగం తగ్గితే మందు మానేస్తాను అంటే మందు మానేయడం కోసం మందు వేసుకోవాలి. మందులు మానేయడం కోసమే మందులు ఎలా వేసుకోవాలో కర్మ నుంచి బయటపడడానికి కర్మలు అలా చెయ్యాలన్నమాట. అది తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి. అపచితి అంటే పూజ. తేనేశస్య విధీయతాం. తేనేశస్య అంటే మనకి ఇప్పటి వరకు చెప్పిన వేద విదితమైన కర్మలని భగవత్ ప్రీతి కొరకు చెయ్యాలి. అందుకే శంకర భగవత్పాదులు మనకి సంకల్పం చెప్తూ, ఇప్పటి సంకల్పాల్లో చాలా చదివేస్తున్నాం,
ఇవన్నీ దానికోసమే అరగంట చెప్తున్నాం. సంకల్పమే చాలా పెద్దది. మన పూజ మొత్తం చిన్నగా ఉంటుంది. సంకల్పం చదివేటప్పుడే అందరికీ ఉత్సాహం వస్తుంది. ఇది ఏం చెప్తున్నారు ఏమొస్తుంది. కానీ శంకర భగవత్పాదులు సంకల్పంలో రెండే చెప్పారు. ఆయన చెప్పింది మమ ఉపాత్త దురితక్షయకారక శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. రెండిటి కోసమే ఆయన చెప్పింది. ఏంటవి? దురితక్షయకారక, పాపము పోగొట్టుకోవడానికి, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, భగవత్ ప్రీతి కొరకు. భగవత్ ప్రీతి కొరకు మనకు అంటుకున్న పాపాన్ని పోగొట్టుకోవడం కోసం. ఏం పాపం? అదే మనం తెలుసుకుంటాం. అజ్ఞానం అనేది పోవడం కోసం, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం. ఈ రెండు లభిస్తే మన కర్మ మనకి జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్తుంది. అంటే కర్మ ఎలాంటిదంటే జ్ఞానానికి మధ్యలో, అంటే జ్ఞానం పొందాలి, జ్ఞానం వెళ్ళాలి అంటే కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందాలి. మన ఇంట్లో పూజ గది జ్ఞానం అనుకుంటే హాల్ కర్మ లాంటిది. ఇంట్లోకి ఎవరైనా వచ్చి పూజ గదిలోకి వెళ్ళాలి అంటే నేరుగా పూజ గదిలోకి ఎలా వెళ్ళిపోతాడు? దూకలేడు కదా, హాల్ నుంచే వెళ్ళాలి. ఆ హాల్ అంతా కర్మ లాంటిది. ఆ కర్మని దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆ హాల్ నిండా మీరు ఎన్నో పెయింటింగ్స్ పెట్టేశారు, ఎన్నో చిత్రాలు పెట్టేశారు. వాడు ఇది చాలా బాగుందని ఎక్కడైనా ఆగిపోతే ఇంకెప్పటికీ వాడి గమ్యాన్ని చేరుకోలేడు. అంటే ఆ కర్మ ఆచరిస్తున్నంతసేపు కర్మ యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అదే చెప్తున్నారు, కామ్యే మతిస్త్యజ్యతాం. మరుసటి సూత్రం, తర్వాత సూత్రంలో ఏం చెప్తున్నారు? కామ్యే మతిస్త్యజ్యతాం అంటే కామ్య కర్మలని విడిచిపెట్టు. కామ్యకర్మలని ఆచరించవచ్చు, కానీ అది ధర్మబద్ధంగా ఉండి మన కోరికలు తీరుతున్నప్పుడు మెల్లిగా కోరికల్ని కూడా తగ్గించుకుంటూ మనం జ్ఞానం వైపుకి అడుగులు వేయాలి. ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక హాల్లోకి వెళ్ళినప్పుడు అన్ని చిత్రపటాలు ఉన్నాయి. ప్రతి చిత్రం వైపుకి నేను చూసి ఆగిపోతూ ఉంటే నేను ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేను. నా లక్ష్యం ఎప్పుడు మోక్షమే, జ్ఞానమే. పూజ గదిలోకి వెళ్ళడానికే ఇది నాకు ఒక ఆలంబనం కావాలి. కర్మ అనేది మనకి జ్ఞానం పొందడానికి ఆలంబన అయ్యేటట్టు చేసుకోవాలి కర్మని. అందుకే మనకి అజ్ఞాన కర్మ, జ్ఞాన కర్మ అని చెప్తారు. అజ్ఞాన కర్మ అంటే అహంకారంతో నేనే ఈ పని చేస్తున్నాను, ఇదిగో నేనే ఇది చేస్తున్నాను అని చెప్పుకోవడమే అజ్ఞానం. కర్తృత్వం మన మీద పెట్టుకుంటే అజ్ఞానం. అదే సమర్పణాభావంతో, భగవంతుడికి సమర్పించే భావంతో చేస్తే అది జ్ఞాన కర్మ. అంటే మనం చేసే కర్మని భగవత్ ప్రీతి కొరకు చేస్తే ఆ కర్మ భావం చేత జ్ఞానం అయిపోయింది. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ప్రతి క్షణం కర్మ చేయడమే. అందుకే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అంటుంది భగవద్గీత. అంటే నహి కశ్చిత్ క్షణమపి, ఒక్క క్షణం కూడా ఉండలేమంట కర్మ చేయకుండా. సో కర్మ అనివార్యం, తప్పకుండా చేయవలసిందే. కానీ ఆ కర్మ వల్ల నేరుగా మోక్షం పొందలేం. అందుకే మనం సన్యాస సూక్తంలో కూడా చదువుతాం, నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానశు. అమృతత్వం పొందాలి అంటే కర్మ నేరుగా ఇవ్వదు. అందుకే నా కర్మణ, కర్మ ఇవ్వదంట. మరి ఏది ఇస్తుంది? త్యాగే నైకే, త్యాగం ఇస్తుందంట. త్యాగము అంటే కర్మని విడిచిపెట్టడమా? కాదు, కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టడమే త్యాగం. త్యాగము అంటే కర్మ ఫలం మీద ఆసక్తి లేకపోవడం, అదే అసక్తో. అందుకే ఎప్పుడు కర్మ ఫలం మీద ఆసక్తి ఉండకుండా కర్మని చేయడం నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ఇవన్నీ గురువు గారు శంకరులు మనకి ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క మెట్టుగా వీటిని అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కామ్యే మతిస్త్యజ్యతాం, ఆ కామ్య కర్మలని మనం మెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు సోపానం ఎక్కుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం కాబట్టి ఒక్కొక్క మెట్టుని ఎలా అధిగమించాలో మనకి చెప్తున్నారు. అందుకే మనం తెలుసుకున్నది ఏంటి? కామ్యకర్మల్ని తగ్గించుకోవాలి. పాప ఓఘ పరిధూయతాం, పాప ఓఘ పరిధూయతాం. ఓఘము అంటే సమూహము. పాపము అనే సమూహము నుండి మనం బయటపడాలి. పాపం నుంచి బయటపడాలి. తెలియకో తెలుసో చేసేసాం చాలా పాపాలు. పాపము అంటే వ్యాస భగవానుడు భారతంలో ఒక మాట చెప్తారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఒకటే మాట. పాపము అంటే పరపీడయే పాపం. ఇతరులకి మన వల్ల ఇబ్బంది కలిగించాము అంటే అది పాపమే. అది మానసికంగా అవ్వచ్చు, వాచికంగా అవ్వచ్చు, శారీరకంగా ఎలా చేసినా అది పాపం. ఇంకొకరికి మన వల్ల ఇబ్బంది కలిగింది అంటే అది పాపం కిందకే లెక్క. ఒకరికి అంటే మనిషే కాదు, ఏ జీవికి మన వల్ల ఇబ్బంది కలగకూడదు. అలా మన ప్రవర్తన ఉండాలి. మనం ఇప్పుడే అనుకున్నాం, వాచకం, నోటితో వాక్కు ద్వారా మనం ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు, మనసు ద్వారా కలిగించవచ్చు, అలాగే శరీరం ద్వారా. వీటిని ఎలా మనం అధిగమించాలి అంటే సమస్య చెప్పి ఊరుకోరు శంకర భగవత్పాదులు, దానికి పరిష్కారం కూడా చెప్తూ ఉంటారు. అందుకే మనకి వేదంలో
వాచిక అంటే మాట మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నియమం చెప్పారు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమప్రియం, నానృతం ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అంటారు. అంటే సత్యం బ్రూయాత్, సత్యమే చెప్పాలి. అది ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి, ప్రియంగా చెప్పాలి. నాకు సత్యం తెలిసిందంటే కాస్త అప్రియం చెప్పచ్చా? చెప్పద్దు అన్నారు. న బ్రూయాత్ సత్యమప్రియం, తెలిసింది కదా అని వెంటనే హడావిడిగా వెళ్ళి చెప్పేయకూడదు. అది చాలా ప్రియంగా, వాళ్ళకి ఇది సౌకర్యంగా ఇప్పుడు చెప్పచ్చా, ఇప్పుడు చెప్పకూడదా అన్న విజ్ఞత కూడా ఉండాలి. ప్రియంగా అసత్యం చెప్పకూడదు. ఇది వాడికి సంతోషం కలిగిస్తుంది కదా అని లేనిపోని మాటలు భ్రమలో ఎవరిని పడేయకూడదు. మన మాటలు ఇతరులకి జ్ఞానం కలిగించాలి కానీ భ్రాంతిని కలిగించకూడదు. అంటే ఆ వాక్కు మనం అంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మనసు చేసే పాపాలు, అసలు మనసే అన్నిటికంటే నోటితో చేసేది, శరీరంతో చేసే పాపాలు చాలా తక్కువ. మనసుతో చేసే పాపాలు లెక్కలేనన్ని. అసలు సాధనా పంచకం అంతా మనసుకే. మానస బోధయే సాధనా పంచకం. ఆ మనసుని నిరంతరం దాన్ని పరిశీలించి దాన్ని మనం నిరంతరం బుద్ధి ద్వారా, గురువు మాటల ద్వారా, శాస్త్రం ద్వారా దాన్ని నిరంతరం దానికి బోధ చేస్తూ ఉండాలి. అదే సాధన. అసలు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి అంటే మనసుని సంస్కరించడమే. మనసుని సంస్కరించాలి. ఎలా? ఇప్పుడు మనసుని సంస్కరించాలి అంటే కూడా మనకి మనసులో పుట్టే ఆలోచనలు రామకృష్ణ పరమహంస చెప్తూ ఉంటారు. ఎక్కువ పాపం దేనివల్ల చేస్తాము అంటే కామి కాంచన, ధనము, స్త్రీ అంటే మోహం. దాన్ని ఎలా అధిగమించాలి అంటే మాతృవత్ పరదారేషు పరద్రవ్య నిలోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః అన్నారు. అంటే ఎలా చూడాలంట? మాతృవత్ పరదారేషు, స్త్రీలందరినీ మాతృమూర్తి, మాతృస్వరూపంగా చూడాలి అని చెప్తున్నారు. ఎవరినైనా మనం చూసేటప్పుడు ప్రహ్లాదుడు అలాగే చూసేవారు. మన భాగవతంలో చెప్తారు, ఏ స్త్రీ ఎవరు అడ్డుపడినా తల్లి అన్న భావంతో పక్కకు వెళ్ళిపోయేవాడంట. అలా మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్టవత్, ఇతరుల యొక్క ధనము మట్టి బెడ్డ, లోష్టవత్. మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు దారిలో కనిపించే రాళ్ళనన్నీ మనం వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాం. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు. అలా మన దృష్టి వేరే వాళ్ళ ధనం వైపుకి అలాగే చూడాలి. పరద్రవ్యాన్ని లోష్టవత్, ఎందుకంటే అన్యాయంగా ఆర్జితం చేసిన ధనము అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి. అంటే సహమూలం వినశ్యతి, నిన్ను కాదు మొత్తం నీ పరంపర, నీ వంశాన్నే నీ మూలాన్ని నశింపజేస్తుంది. చూసాంగా కౌరవులు అలా అన్యాయార్జిత విత్తస్య సహమూలం వినశ్యతి అన్నారు. అందుకు ఎప్పుడు మనం ధనం దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు, ఇతరులను ఎలా చూడాలి? అన్య మతాల్లో మనకి ఏం చెప్తారు అంటే బ్రదర్హుడ్, సిస్టర్హుడ్ ఇలాంటి పదాలు వినిపిస్తూ ఉంటాయి. అంటే సోదరుని వలె చూడాలి, ఒక సోదరి వలె చూడాలి అని. మన సనాతన ధర్మంలో అలా చెప్పరు. నీ వలె చూడాలి అంటారు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు అలా చూడాలని చెప్పింది. సోదరిని వలె అంటే ఇప్పుడు కౌరవులు పాండవులు వలె అయితే గొడవలే. అందుకు సోదరుని వలె కాదు, నీ వలె. మనకి ఎంత మూర్ఖుడైనా వాడిని వాడు ఎప్పుడూ హింసించుకోడు. ప్రతి మనిషికి వాడెప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అంతర్లీనంగా. నా సుఖం కోసమే ఏది చేసినా అనే భావన నిరంతరం మనసులో ఉంటూ ఉంటుంది. అందుకు వాడు ఎప్పుడు హింసించుకోడు. అందుకు ఆత్మవత్ సర్వభూతేషు, తనని తాను ఎలా చూసుకుంటున్నాడో ఇతరుల్ని కూడా అలాగే చూడాలి. అది మనకి ఆత్మవత్ సర్వభూతేషు. ఇలా చూస్తున్నవాడు పండితుడు, అంటే తెలివైన వాడు, సరైన మార్గంలో ఉన్నవాడు. అలా పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం. భవసుఖే దోషోనుసంధీయతాం. ఈ భవసుఖాలు అంటే మనకి లోకంలో కలిగే సుఖాలు అన్నిటిలోనూ దోషోనుసంధీయతాం, దోషాన్ని చూడు, దోష దర్శనము చెయ్యి అంటున్నారు. ఇది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. దోషం ఎందులో చూడమంటున్నారు? వ్యక్తులలో కాదు. దోషాన్ని ఎందులో చూడమంటున్నారు? భవ సుఖములో చూడమంటున్నారు. సుఖములో దోషాన్ని వెతకమంటున్నారు. అంటే అసలు ఈ లోకము అంటే ఏంటి? ఒకటే నిర్వచనం. లోకము అంటే అనిత్యం అసుఖం లోకం. ఇది అనిత్యం, శాశ్వతము కాదు. అసుఖం, ఇందులో సుఖము లేదు. సుఖము లేనిది, నిత్యము కానిది లోకం. ఆ నిత్యము కాని అసుఖమైన లోకంలో మన సుఖం కోసం వెంపర్లాట పడుతున్నాం. రెండూ జరగవు. ఎంత వెంపర్లాట పడినా జరగనిది లోకంలోనే. ఎందుకంటే పేరులోనే చెప్తున్నారు
అలాంటి భవసుఖే దోషోనుసంధీయత. అందుకే మనకి ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే అని చెప్తున్నారు మనకి భగవద్గీతలో. అంటే ఏహి సంస్పర్శ జా భోగాః, భోగము అంటే ఏంటి అంటే సంస్పర్శ చేత కలిగేది భోగము, సుఖము అంట. ఏది సంస్పర్శ అంటే ఇంద్రియము ఒక విషయము తోటి సంస్పర్శ జరిగితే ఆ రెండిటికి పుట్టింది భోగం. ఆ భోగము యొక్క లక్షణం ఏంటి? దుఃఖయోనయ ఏవతే, దుఃఖమే దాని యొక్క లక్షణము అని చెప్తున్నారు. అంటే ఆ భోగములో అంతర్లీనంగా మనకున్నది దుఃఖమే, అది దర్శించాలి మనకి. ఆ భవసుఖే దోషోను సంధీయత, అది దర్శించి మనం ఎలా దాన్ని వదిలిపెట్టడం ఎలా సాధ్యం? మనం ఏదైనా ఒకటి వదిలిపెట్టామనుకోండి, ఈ రోజు వదిలిపెడతాం, కానీ రేపు వచ్చి అది మనం పట్టుకుంటుంది. నేను పట్టుకుంటే వదిలేయచ్చు, అది నన్ను పట్టుకుంటే అది వదలాలి. నన్ను ఏదైనా నేను పట్టుకుంటే ఆ వస్తువుని వదిలేయండి అంటే నేను వదిలేస్తా. అవతలది నన్ను పట్టుకుంటే దాని చేతుల్లో ఉన్నాను నేను ఇప్పుడు, అది ఎలా వదులుతాను? అందుకే వదలడం కాదు, ఆధ్యాత్మికలో ఎదగడం కావాలి. చిన్నపిల్లలు ఒక ఆట వస్తువుతో ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లాడు క్రికెట్ తోటి ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఇప్పటికి అదే ప్రపంచంగా బతుకుతూ ఉంటాడు. నేనే ఆడతాను, నాకు బాల్ అయ్యి బంతి ఆడతాను, లేదా బ్యాటింగ్ నేనే ఫస్ట్ చేస్తాను అని వాడు మారం చేస్తూ ఉంటాడు. మనం కూడా అలా చేసిన వాళ్ళమే చిన్నప్పుడు. కానీ అంత ప్రీతిగా ఉన్న ఆటని ఎదిగే కొద్దీ ఇప్పుడు తర్వాత పిల్లవాడు వచ్చి ఆడదామన్నా నేనే ఆడతాను, వాడితో మనం గొడవ దిగం. సరేలే నువ్వు వాడు బంతేస్తాలే అంటాం, ఎంతసేపు అయినా పర్వాలేదు, నువ్వు వాడు నేను ఆడుతూ ఉంటాలే నీతో. ఎందుకు? ఇప్పుడు దాని మీద ప్రీతి అప్రీతి రెండూ లేవు. నాకేమైనా ద్వేషమా ఇప్పుడు ఆ ఆట అంటే? నాకేం ద్వేషం లేదు ఆట మీద, అలా అని ప్రీతి లేదు. ఆడమంటే ఆడతాను, వద్దంటే కూర్చుంటాను. అంటే నాకు ఆసక్తి, అంటే నాకు దాని పట్ల ప్రీతి భావన, రాగము లేదు, ద్వేషము లేదు, రెండూ లేవు. ఆ స్థితి మనం ఒక ఆటలో వచ్చింది. ఎందుకు? ఎదిగాం కాబట్టి. దాన్ని వదిలేసామా? వదలలేదు, ఎదిగాం. అందులో నిజంగా సుఖం ఉందా? ఇది నిజంగా సుఖమా అని మనకి మనమే ప్రశ్నించుకుంటూ వచ్చాం. ఇది నిజమైన సుఖమా? ఈ సుఖము నిజంగా నాకు శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు అని తెలిసిపోయింది. ఎలా? జ్ఞానం చేత. ఎదిగే కొద్దీ మనకు వచ్చే జ్ఞానం చేత అది సుఖం ఇవ్వదని తెలుసుకుని దాన్ని మనం విడిచిపెట్టాం. అలా మనం ప్రతి సుఖంలో ఉన్న దోషాలను గుర్తించి దాని నుంచి మనం బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. భవసుఖే దోషోను సంధీయత ఆత్మేచ్ఛ వ్యవసీయత. ఇక్కడ నుంచి మనకి శంకర భగవత్పాదులు సాధనా పంచకం, మనం దీనికి ఇంట్రడక్షన్ టు వేదాంతం అని కూడా పెట్టుకోవచ్చు. అంటే వేదాంత పరిభాషని మనకి చెప్తూ ఉంటారు ఇందులో ఎక్కువ కథలు కంట మొత్తం వేదాంత స్వరూపంగా ఉంటుంది సాధనా పంచకం. ఏది మనం చెయ్యాలి? మనందరం సాధకులుగా కూర్చున్నాం కాబట్టి ఒక్కొక్క సూత్రాన్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆత్మేచ్ఛ అంటే ఆత్మని తెలుసుకోవాలి అనే ఇచ్ఛ, జిజ్ఞాస ఉండాలి. వ్యవసీయత అన్నారు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అంటారు గీతాచార్యులు. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి, అక్కడ కూడా ఇదే పదం వాడారు, వ్యవసాయాత్మిక. ఇక్కడ కూడా శంకర భగవత్పాదులు అదే చెప్తున్నారు. ఆత్మేచ్ఛ వ్యవసీయత అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనకి బ్రహ్మసూత్రాల్లో మొదటి వాక్యం కూడా ఇదే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. అథాతో అటు పిమ్మట బ్రహ్మ జిజ్ఞాస, ఆత్మని తెలుసుకో, నీ స్వస్వరూప జ్ఞానాన్ని పొందు. దేని తర్వాత? అది చెప్పలేదు. మొదటి సూత్రంలో ఏం చెప్పారంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస నుంచి మొదలైపోయింది. ఇప్పుడు అది ఎవరు చెప్పాలి? నాకు బుద్ధికి తోచింది నేను చెప్పేస్తే సరిపోతుందా? సరిపోదు. రాసింది వ్యాస భగవానుడు, మరి ఎవరు చెప్పాలి? వ్యాసుడు అక్కడి నుంచే ప్రారంభం చేశారు. వ్యాస హృదయం తెలిసిన వాళ్ళు చెప్పారు. వ్యాస హృదయం ఎవరు చెప్పగలరు? ఇందాక మనం అనుకున్నాం, విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు అనుకున్నాం. అంటే వ్యాస హృదయం, విష్ణువాంశంలో వచ్చిన వ్యాసుడి హృదయం చెప్పాలంటే శంకరుడి వల్లే అవుతుంది. ఆ శంకరుడే శంకరాచార్యులుగా వచ్చి దానికి భాష్యాన్ని ఇచ్చారు. ఆ భాష్యాన్ని ఇచ్చి ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ భాష్యాన్ని ఎవరు ఆమోదించాలి? అది మనం స్వీకరించాలంటే ఎవరు ఆమోదించాలి? ఎవరైతే బ్రహ్మసూత్రాలు చెప్పారో ఆయన ఆమోదించాలి. అంటే వ్యాస భగవానుడే దాన్ని ఆమోదన చెయ్యాలి. వ్యాస భగవానుడే ప్రత్యన్న రూపంలో వచ్చారు. కాశీ క్షేత్రంలో వస్తే శంకర భగవత్పాదులు తను రాసిన భాష్యాన్ని ఆయనతోటి వాదిస్తున్నారు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. వ్యాసుడని తెలియదు శంకర భగవత్పాదులు. ఎవరో పెద్ద ఆయన వచ్చారు, మహాపండితుడి వల్లే ప్రకాశంగా ఉన్నాడని వాదిస్తూ ఉన్నాడు. చాలా రోజులు జరిగింది. వెంటనే శిష్యుడు పద్మపాదాచార్యులు అనుకున్నారు, మన గురువు గారు ఇన్ని రోజులు వాదించరే ఎవరితోటి,
ఆయన ఎవరితోటైనా వాదన పెట్టుకుంటే ఇట్టే తేలిపోతుంది, అవతల వాళ్ళకి వెంటనే ఆయన వాదనలు జయిస్తారు. కానీ అవతల వచ్చిన వాడు కూడా సామాన్యుడి వలె అంటే కనిపించట్లేదు. రోజులు రోజులు గడుస్తోంది. మా గురువు గారు ఒక సూత్రం చెప్తే దానికి పైగా ఇంకోటి చెప్తున్నారు, దానికి పైగా మన గురువు గారు చెప్తారు. ఇది ఇలా కొనసాగుతూ ఉంది, ఇది ఎక్కడికి తేలట్లేదు. వచ్చిన వారు ఎవరు అని దివ్య దృష్టితో చూస్తే పద్మపాదాచార్యులు వచ్చింది వ్యాస భగవానుడే అని తెలుసు. వెంటనే శంకరులకి చెప్తారు, స్వామి వచ్చింది సాక్షాత్ వ్యాస భగవానుడు. ఇంకా శంకరులు గురువు గారితో వాదిస్తారా? వెంటనే వాదన అక్కడితో అట్టిపెట్టి వ్యాస భగవానుడి యొక్క పాదాల మీద పడిపోయారు. స్వామి శరణు అని అన్నారు. వెంటనే శంకర భగవత్పాదులు అలా పడగానే వ్యాసుడు ఎంతో సంతోషించి శంకర భగవత్పాదులు అడుగుతారు, నేను రాసిన ఈ బ్రహ్మసూత్ర భాష్యం ఏదైతే ఉందో అది మీ హృదయాన్ని ఆవిష్కరించిందా? ఇది నా హృదయమే అని వ్యాస భగవానుడు స్టాంప్ కొడతారు, అంటే ఆమోదిస్తారు. అందుకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది ఇప్పుడు ఎవరు చెప్పగలరు? శంకరులు చెప్పగలరు. ఏంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస? ఇది మనం తెలుసుకోవాలి ఈరోజు ఎక్కువగా. దీని మీద సాధన చతుష్టయం, అటు పిమ్మట అంటే సాధన చతుష్టయం. మనకి దుష్ట చతుష్టయం విన్నాం ఎన్నోసార్లు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, వీళ్ళందరి గురించి చాలా చర్చలు, మహాభారతం ఎక్కువగా వీళ్ళ గురించి ఇలా ఎలా ఉండకూడదో బాగా తెలుసుకున్నాం. కానీ సాధన చతుష్టయం అని ఉంది. అంటే సాధనలో 4 మనకి ఏది ఉపకరిస్తాయి అంటే ముందు వివేకం, 2 వైరాగ్యం, 3 షట్ సంపత్తి, 4 ముముక్షుత్వం. ఈ 4 సాధన చతుష్టయం. ఈ 4టిని మనం అవలంబన చేసుకోవాలి అంటున్నారు. అంటే ఎలా చెప్తున్నారంటే ఆత్మేచ్ఛ వ్యవసీయతంలో ఒక మందు, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, జ్వరం వచ్చిందని. డాక్టర్ గారు ఏవేవో రాసేశారు, ఏదో సోడియం హైడ్రాక్సైడ్ ఇవి ఎన్నో రాశారు. మెడికల్ షాప్ వారి దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఇది రాశారండి. వాడు చూసి ఇవేమి నాకు అర్థం కావట్లేదు అన్నారు. డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు, ఇది ఎవరికి అర్థం కావట్లేదండి మీరు రాసింది. ఇవన్నీ కలిపితే అదే డోలో అన్నారు. మరి అది రాస్తే సరిపోయింది కదా డాక్టర్ గారు అని వెంటనే వెళ్ళి డోలో టాబ్లెట్ వేయండి, డోలో నా ఇచ్చేసారు. డోలోలో ఉన్నవన్నీ ఆ ఇంగ్రీడియంట్సే, అదంతా కలిస్తేనే టాబ్లెట్ అయింది. కానీ ఆ టాబ్లెట్ పేరు తెలుసు, కానీ లోపల ఉన్నవన్నీ అందరికీ తెలియదు. శాస్త్రవేత్తలకు తెలుస్తుంది అందులో ఉన్నవి, మనందరికీ ఎలా తెలుస్తుంది? అలా ఆత్మేచ్ఛ వ్యవసీయతం అనేది ఒక మందు పేరు, కానీ లోతుగా వెళితే అదే సాధన చతుష్టయం. అది తెలిస్తే తప్ప ఈ ఆత్మేచ్ఛ కలగదు. ఎలా కలుగుతుంది ఇష్టం? మనకు అన్నిటిపైన ఇష్టం ఉంటుంది, భగవంతుడి పైన తప్ప. ఆ భగవంతుడి పైన ఇష్టాన్ని, ప్రేమను ఎలా కలిగించుకోవాలి? అది ప్రయత్నపూర్వకంగా కలగాలి. చాలా మంది ఎలా అంటూ ఉంటారంటే నాకు భగవంతుడి పైన ప్రీతి కలగట్లేదు అంటారు. కలగదు, కలిగించుకోవాలి, మనం ప్రయత్నం చేయాలి, అప్పుడే కలుగుతుంది. ఇప్పుడు సాధనా చతుష్టయంలో వివేకం అన్నారు. వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేకం, అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకోవడమే వివేకం. ఉదాహరణకు శరీరము అనిత్యం, లోపలున్న ఆత్మ ఏదైతే ఆ స్వరూపమో అది నిత్యం. బంగారం నిత్యం, ఆభరణం అనిత్యం. ఆభరణం ఉంటుంది, వెళ్ళిపోతుంది, కానీ బంగారం ఎప్పుడు ఉంటుంది. ఆ బంగారం అంటే ఈ ప్రతి వస్తువు ఇది నిత్యము అది అనిత్యము అన్న వివేకము మనం పెంపొందించుకోవాలి. దాని తర్వాత వైరాగ్యము అంటే ఇహాముత్రార్థ ఫలభోగ విరక్తి. మనకి కొంతమందికి పేరు చాలా పెద్దగా ఉంటుంది, ఆ పేరు చదవడమే ఒక 5 నిమిషాలు పడుతుంది. వాడికి ఏం పేరు పెట్టారంటే చాలా పెద్దగా రాస్తారు పేరు. ఆ మొత్తం పేరు అందరూ పలకలేరుగా అస్తమానం, దానిలో ఏదో ఒక పేరు తీసుకుంటారు, ఆ పేరు చెప్పి వాడిని సంబోధిస్తూ ఉంటారు. అలాగే వైరాగ్యం అని మనం అందరం వాడేస్తూ ఉంటాం. మనకి వైరాగ్యం లేకపోయినా వైరాగ్యం ఏది కాస్త ఏదైనా ఇలాంటివి మాట్లాడుతుంటే వీడికి చాలా వైరాగ్యం వచ్చేసింది అప్పుడే అంటారు. వైరాగ్యం ఏమో అలా రాదు, అదేమి. అందుకే వివేకానందుడు అంటారు, వైరాగ్యం డజంట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ బై ఫ్లడ్ అంటారు. ఫ్లడ్లా వస్తుంది, ఒక ప్రవాహంలా వస్తుంది. అంతేకాని చుక్క ఏదో ఇలా మాట్లాడేస్తే అలా వచ్చేది వైరాగ్యం. ఆ వైరాగ్యాన్ని వివరించడానికి ఏమన్నారు? ఇహ అముత్ర అర్థ ఫలభోగ విరక్తి అన్నారు. ఇహ అంటే ఇహలోకం, అముత్ర పరలోకం. ఇహాముత్రార్థ ఫలభోగం, ఆ ఇహలోకంలోనూ పరలోకంలోనూ వచ్చే ఫలభోగాల మీద విరక్తి, అది వైరాగ్యం. ఈ వైరాగ్యం ముందు ఏమనుకున్నాం? వివేకం. అంటే వైరాగ్యం దేని వల్ల రావాలి? వివేకము చేత వైరాగ్యం రావాలి. అంతేకాని దుఃఖం చేత వైరాగ్యం వస్తే అది నిలబడదు. అందుకే మనకి శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యాలు చెప్తూ ఉంటారు. ఇది దుఃఖం వల్ల వచ్చిన వైరాగ్యం. దుఃఖం వల్ల వచ్చిన వైరాగ్యం దుఃఖం ఉన్నంతసేపు ఉంటుంది, దుఃఖం పోగానే వైరాగ్యము పోతుంది. కానీ ఇది అలాంటి వైరాగ్యం కాదు, వివేకంతో వచ్చే వైరాగ్యం. ఈ వైరాగ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అంటే నిత్యానిత్య వస్తు వివేకము చేస్తూ
ఈ ఫలము నిజమైన శాశ్వత ఫలమా, ఇది సుఖమా అని తెలుసుకుంటూ మన మనసుకి బోధ చేస్తూ విరక్తి విరక్తి అంటే అసహించుకోవడం కాదు, ఇందాక అనుకున్నాం ఎదగడం, వదలడం కాదు, దీని నుంచి ఎదగడం. ఇందాక మనం అనుకున్నాం చిన్నపిల్లాడి ఆట నాకు ఇప్పుడు విరక్తి కాదు, ఎదిగాను, ఆ ఆటని ఇప్పుడు ఆస్వాదించవచ్చు, కానీ దాంతో నేను మమేకం చెందను, అది విరక్తి. దేనితో మనం మమేకం చెందకుండా ఉంటామో అది అనాసక్తి భావం, అలాంటి భావం కలగాలి, అది వైరాగ్యం. షట్క సంపత్తి. షట్ సంపత్తి అంటే మనకి తర్వాతి శ్లోకంలో దాని గురించి ఎక్కువగా చెప్తాను. షట్ సంపత్తి అంటే క్షమ, ఆరు సంపత్తి. సంపత్తి అంటే సంపద, సంపద అంటే మన ఆస్తి, ఆధ్యాత్మికంలో మనం పొందవలసిన ఆస్తి, గుణములు. ఇవి ఖచ్చితంగా కష్టపడి మనం సాధించవలసిన గుణములు. ఏంటవి? 6 ఉన్నాయంట. క్షమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 గుణములని మనం ప్రయత్నపూర్వకంగా కష్టపడి సంపాదించుకోవాలి. డబ్బులు ఎలా అయితే కష్టపడి సంపాదించుకుంటామో, మనం సంపదలు ఎలా అయితే కష్టపడి సంపాదించుకుంటామో, అలాగే ఆధ్యాత్మిక విద్యలో కూడా మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన విద్యలు, గుణములు ఇవి, ఈ 6. వాటి గురించి ఏంటి అన్నది మనం తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం. తర్వాత 4వది ముముక్షుత్వం. వివేకము, వైరాగ్యము, సంపత్తి, ఈ 3 కలిగాక ముముక్షుత్వం కలుగుతుంది. ముముక్షుత్వం అనేది అందరికీ కలిగేది కదంటే మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని తెలుసుకోవాలి, ఆ స్థితి పొందాలి అనే భావన, తీవ్ర తపన ముముక్షుత్వం. అందుకే మనకి దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహ హేతుకం. 3 దుర్లభం అంట. దుర్లభం త్రయమే వైతత్, 3 చాలా దుర్లభంగా దొరుకుతాయంట. ఏంటవి? అది దైవానుగ్రహం వల్లే వస్తాయంట. ఏంటవి? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం ఏదో జన్మ పుణ్యం వల్ల మొదటిది మనం వచ్చేసింది, మనకు అందరికీ మనుషులమే పుట్టాము. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ ఏదో పుణ్య విశేషం చేత మొదటిది ఏ ప్రయత్నం చేసినా గుర్తు లేదు, కానీ ఏదో జరిగి ఉండొచ్చు, అది వచ్చేసింది. ఇప్పుడు రెండోది ఏం చేయాలి? ముముక్షత్వం. ముముక్షత్వం సంపాదించుకోవాలి, ఆ ఇచ్చని పెంచుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు అక్కర్లేనివి ఎన్నో పెంచుకుంటున్నాం, మొత్తం మెడకి పీక చుట్టేసుకుంటున్నాం. అవన్నిటినీ కాకుండా ఆత్మేచ్ఛని పెంచుకోవాలంటే భగవంతుణ్ణి పొందాలి అన్న తీవ్ర కాంక్ష నిరంతరము మనం మనసుకి చెప్తూ ఉంటారు. అది ముముక్షత్వం. అలా పొందితే వచ్చేస్తుంది ఆ మోక్షం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి అంటే కశ్చిత్, ఒక్కడే. మనుష్యానం సహస్రేషు, ఎంతో మంది మనుష్యుల్లో ఎవడో ఒక్కడే అది యతతి సిద్ధయే, ఒక్కడు పొందుతాడంట. అందరూ పొందలేరు. ఎంతో మందికి ముముక్షత్వం ఉండొచ్చు, ఎంతో మందికి ఉన్నా కూడా అందరూ పొందలేరు. పొందాలి అంటే మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క ఆశ్రయం కలగాలి. అలాంటి మహాత్ముని మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే తప్ప మోక్షం కలగదు. తర్వాత నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యత అంటే మన ఈ 4 ఆధ్యాత్మిక గుణాలని మనం నేర్చుకుని ఆత్మేచ్ఛ, ఆ జిజ్ఞాసని పెంచుకుని నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యత. పైన చూస్తే వెంటనే ఏమనిపిస్తుంది మనకి? నిజ గృహాత్, నీ యొక్క గృహాన్ని వినిర్గమ్యత, తూర్ణం శీఘ్రముగా, వినిర్గమ్యత వదిలిపెట్టేసే, ఇల్లు వదిలిపెట్టేసే అన్నది దీని స్థూలంగా మనం చూస్తే అర్థం. అలా ఇల్లుని విడిచిపెట్టేయమని చెప్తే అందరికీ సాధ్యమా? ఇప్పుడే అనుకున్నాం, ఎంతో వైరాగ్యం, ఎంతో వివేకం కలిగిన మహాత్ములు, మన కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, ఇంతటి మహాత్ములు, అంతటి జ్ఞాన సంపన్నులకి అవన్నీ సాధ్యం. మరి సామాన్యుడికి ఎలా అంటే జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి అంటున్నారు కృష్ణుడు. అంటే జ్ఞేయస్స నిత్య సన్యాసి, నిత్య సన్యాసి అందరూ అవ్వచ్చంట. ఎలా? యోనద్వేష్టిన కాంక్షతి, రాగద్వేషాల నుండి బయటపడటమే సన్యాసం. అంటే రాగద్వేషాలు ఉండకుండా నిత్యము మనము ఆ ఒక వానప్రస్థాశ్రమం అంటే ఒక బ్రహ్మచారి గృహస్థుగా అవుతాడు. చక్కగా మన గృహస్థ జీవితంలో మనకి చెప్పిన కర్మలన్నీ మనం చెయ్యాలి. మనకి ఏవేవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నిటినీ నిర్వర్తించాలి. వేటి నుంచి మనం తప్పించుకోకూడదు. అన్నీ చెయ్యమని చెప్తోంది శాస్త్రం. అవన్నీ చేస్తూ ఇది మొదలు పెట్టాలి. ఇది కూడా చెయ్యాలి. ఇది పక్కకు పెట్టకూడదు. హఠాత్తుగా ఇది రాదు. ఆత్మవిద్య అనేది హఠాత్తుగా వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి మనసుకి ఆలంబన ఇస్తూ ఉండాలి. దానికి కూడా కొంచెం సమయం కేటాయిస్తూ ఉండాలి. అది కొన్నాళ్ళ తర్వాత కర్మలని మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఉపరతి. ఇందాక మన శక్త సంపత్తిలో 3వది ఉపరతి అన్నాను.
ఉపరతి అంటే అర్థం ఏంటంటే మన యొక్క కర్మలని తగ్గించుకుంటూ చిట్ట చివరికి నిత్య కర్మల వరకు పరిమితం చేసుకోవాలి. మనకి ఇప్పుడు నిత్య జీవితంలో కూడా మనందరం ఉద్యోగం చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నప్పటికీ మనకు కాస్త సమయం దొరుకుతూ ఉంటుంది. సమయం లేకుండా ఎవరు ఉండరు, సమయం దొరుకుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఆ సమయాన్ని ఏదో ఈ సోషల్ మీడియాను ఏదో యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కర్లేని చూస్తుంది. మంచి దానికోసమే ఓపెన్ చేయొచ్చు, చూద్దామని, మంచి ఏదో తెలుసుకోవడానికే చూద్దాం. కానీ అది ఏం చేస్తుందంటే మనకి లాగేస్తుంది. ఎందుకంటే అందులో ప్రతిదీ సంచలనం చెప్తే తప్ప చూడం మనం. ఆ సంచలనం అలవాటైపోయి మన ఇంద్రియాలకి ఏది ఆకర్షణ, విషయాన్ని ఏది అందిస్తే వీడు అటు వెళతాడో అది వాళ్ళు అందిస్తూ ఉంటారు. దానివల్ల సమయం అంతా పోతుంది. సమయం అంతా పోతున్నప్పుడు ఇంకా మనం ఎప్పుడు ఆత్మవిద్య ఇటువైపు ప్రయాణం చేస్తాం. అందుకు సమయం, వానప్రస్థాశ్రమంలోకి గృహస్థ ఎలా వెళ్ళగలడు అంటే, మనకు ఉన్న సమయం ఏదో కాసేపు సమయం ఉంది, ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోగలను అని మనం డైరెక్ట్ చెయ్యాలి మైండ్ని. అలా మెల్లిగా ఆలంబన ఇస్తూ ఇస్తూ తర్వాత మన గృహస్థ ధర్మాలన్నీ తీరాక తప్పకుండా మన వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాం. మనకు ఒకరు చెప్పక్కర్లేదు, అప్పుడు బలవంతంగా చెయ్యక్కర్లేదు. ఎందుకంటే మనం అప్పటికే మనం ఆలంబన ఇస్తున్నాం మన మనసుకి. గృహస్థాశ్రమంలో ఉంటూనే ఏదో కాస్త సమయం దొరుకుతున్నంతసేపు నేను ఏదో తెలుసుకోవాలి అన్న ప్రయాణం మొదలు పెట్టా కాబట్టి గమ్యానికి తప్పకుండా చేరాలి. అంటే నిత్య కర్మలను అనుసరిస్తూ ఉపరతి అంటే కర్మల లంపటాలను తగ్గించుకుంటూ మనం ఈ ఇందాక చెప్పిన సాధనా చతుష్టయాన్ని అవలంబించుకుంటూ మనం నిత్య సన్యాసి, ఇందాక మనం అనుకున్నట్టు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా అది సాధించవచ్చు. అది శంకర భగవత్పాదులు చెప్పేది. అంటే అవకాశం ఉండి విరక్తి వైరాగ్యము కలిగిన వాళ్ళు అలా నడవచ్చు, అవకాశం లేని వాళ్ళు కూడా ఇలా అవ్వచ్చు. అంటే మానసిక సన్యాసం అందరికీ అవకాశం ఉంటుంది, అందరూ చేయొచ్చు. అది ఎలా అన్నది మనకి ఇక్కడ చెప్తున్నారు గురువు గారు. సంగతత్సు విధీయతాం, సంగ తత్సు విధీయతాం. సంగముతోటి, సంగము చాలా గొప్పది. అందుకే మనకి ఒక ఇనుము చూడండి, అగ్నితోటి సంపర్కం పెడితే అది ఎలా కావాలంటే అలా వంగుతుంది. నీటితో సంపర్కం అయితే తుప్పు పట్టిపోతుంది, ఎందుకు పనికి రాకుండా. అంటే సంఘం చాలా, మనిషి సంఘజీవి, అందుకే సంఘం చాలా గొప్పది. శంకర భగవత్పాదులే మనకి అందరికీ తెలిసిన శ్లోకం చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే సంఘము చాలా గొప్పది. ఆ సంఘాన్ని ప్రయత్నపూర్వకంగా నేను సత్సంగం చేసుకోవాలి. సత్సంగం అంటే నిరంతరం ఒక సత్పురుషుడి దగ్గరే ఉండాలని అనుకోకూడదు. సత్పురుషులు ఎప్పుడు పక్కనే మనం ఉంటే మంచిదే. మహాత్ములు ఎప్పుడు మహాత్ములతో ఉండడం చాలా అదృష్టమే, కానీ అది అందరికీ సాధ్యం కాదు. అలాంటప్పుడు సత్సంగం ఎలా మనం సాధించవచ్చు అంటే, సత్సంగం అంటే మనుషులతోటే కాదు, చక్కటి పుస్తకాలు, మహాత్ములు అందించిన చక్కటి పుస్తకాలు సత్సంగమే. మనకి లభ్యమవుతున్న ఎంతో మంది మహాత్ములు ఎన్నో ప్రవచనాలు, అర్థం కాని విషయాలు ఎంతో తేలిక భాషలో చెప్తున్నారు, అది వినడం సత్సంగమే. అంటే మనకి ఏది మనకి చెరువులో ఉందో దానితో సంఘం, ఏది మనకి సత్వస్తువు వైపుకి తీసుకువెళుతుందో అదే సత్సంగం. సత్సంగము అంటే ఏంటంటే దుస్సంగము లేకపోవడం. దుస్సంగం త్యజ సాధు సంగము అంటే దుస్సంగాన్ని త్యజ విడిచిపెట్టి సాధు సంఘంలోకి వెళ్ళాలి. అందుకే సాధువులని దర్శించడం పుణ్యం. ఇప్పుడు పీఠాధిపతులు, ఉభయ పీఠాధిపతులు మనకి కంచేషన్ ఇద్దరు వచ్చారు. అలాంటి మహాత్ములు దర్శించడం చాలా పుణ్యం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్ష సాధకం అంటారు. అలాంటి మహాత్ముల్ని దర్శించడమే పుణ్యం. వాళ్ళు మనతో ఒక అనుగ్రహ భాషణాలు ఎన్ని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ప్రవచనం కాదు, అనుగ్రహ భాషణం. వాళ్ళ పై స్థితి నుంచి మన స్థితికి దిగి మనకి అందించాలని చూస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అనుగ్రహ భాషణం అది వింటే సంభాషణం కోటి తీర్థం అంట. కోటి తీర్థాల్లో చేసిన స్నాన ఫలితం ఎలా వస్తుందంట, అనుగ్రహ భాషణాలు ప్రవచనాలు వింటే వస్తుంది. అలాంటివి మనం చేసుకుని సంఘంతో వెళ్ళాలి. భగవతో భక్తిర్ దృఢాధీయత, భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోవాలి. భగవంతుని పట్ల ప్రేమ, అపారమైన ప్రేమను పెంచుకోవాలి. అసలు భక్తి, భగవాన్ రెండు శబ్దాలు వాడారు. భగవాన్ అంటే ఏంటి అంటే, భగవాన్ అంటే 6 గుణములు ఉండాలంట. భగవాన్ అని శబ్దం వాడాలంటే ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశసః, శ్రియః, జ్ఞాన విజ్ఞానయోశ్చాపి షణ్ణాం భగ ఇతీరణ అన్నారు. అంటే 6 గుణాలు. ఐశ్వర్యస్య, ఐశ్వర్యం అంత, ఐశ్వర్యం అంటే ధనమే కాదు, ఈశ్వరత్వం అంటే ఈశ్వరత్వం, అందరినీ శాసించే లక్షణము ఐశ్వర్యం.
ఐశ్వర్యం అంతా అంటే ఎటువంటి సంపదనైనా ఇవ్వగలరు. ఆ సంపదనంతా ఒక చోటకి చేర్చారు. వీర్యం అంటే బలం, బలయుతులకు దుర్భరులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు బలమెవ్వని గట్టి విభుడు బలము సురేంద్ర అంటాడు ప్రహ్లాదు. ఆ అందరికీ ఎవరైతే బలాన్ని ఇస్తున్నాడో ఆ బలాన్ని అంతా ఒక చోటకి చేర్చాను. వీర్యస్య ఇందాక ఐశ్వర్యస్య వీర్యస్య యశసః, యశస్సు అంటే ఎప్పటికీ నిలిచిపోయే కీర్తి. ఆయన పేరు చెప్తేనే మనకి పాపం, రామ అంటే పాపం పోతుంది. అంత కీర్తి సంపాదించిన ఆ రామ ఆ శబ్దం అంటే భగవన్ నామం. ఆ యశసః శ్రియః అంటే సంపద, జ్ఞాన విజ్ఞానం, జ్ఞానము విజ్ఞానం, ఇలాంటివన్నిటినీ ఒక చోటకి చేరిస్తే సమగ్రంగా అదే భగవాన్. ఆ భగవాన్ శబ్దం వాళ్ళకి వాడాలి. భగవాన్ భక్తి, అటువంటి భగవంతుడి పట్ల భక్తిని పెంపొందించుకోవాలి. మనం ప్రేమించే వ్యక్తి ఎలా అవ్వాలి? పూర్ణుడు అవ్వాలి. ఆ పూర్ణత్వాన్ని మనం ప్రేమించాలి. ఆ పూర్ణత్వం ఎవరు అంటే భగవంతుడే. మిగతా వాళ్ళని ఎవరిని ప్రేమించినా అందులో పూర్ణత్వం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది మనిషికి. ఎంత ఇచ్చినా ఇంకా ఏదో అసంతృప్తి, అన్ని ఇచ్చినా ఇంకోటి ఏదో ఇవ్వలేదనే బాధపడుతూ ఉంటాడు. ఒక్క భగవంతుడే మనం ఎంత చూపిస్తే ప్రేమ, ఆయనకు వస్తువుతో లేదు, ప్రేమ చూపిస్తే చాలు నొంగిపోతాడు. ఆయన మనం ఆయన వెంట పరిగెడతామని అంటే చాలు ఆయన మన వెంట పరిగెడుతూ ఉంటాడు. అది భగవంతుడు. దానికి భక్తిని పెంపొందించుకోవాలి. భక్తికి శంకర భగవత్పాదులు ఒక గొప్ప నిర్వచనం శివానంద లహరిలో చేస్తారు. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు స్తరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు. అంటే భక్తి అన్నదానికి డెఫినేషన్ ఎవరైనా అడిగితే శ్లోకం చెప్పేది. ఏంటి శ్లోకం అంటే అంకోలం నిజ బీజ సంతతి. అంకోలం అనే వృక్షం ఉందంట. మనం అసలు ఎప్పుడు చూడండి, శంకర భగవత్పాదులు ఈ వృక్షాలన్నింటినీ ఎప్పుడు చూసారో, అసలు ఆయన ఎంత స్టడీ చేశారా అనిపిస్తూ ఉంటుంది. ఆ అంకోల వృక్షానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుందంట. దాని నుంచి విత్తనం పడుతుందంట. ఆ అంకోల వృక్షం నుంచి ఫలము కింద పడి, ఆ విత్తనం కింద పడితే నేలపైన ఆ విత్తనం ఆ చెట్టుకి వెళ్ళి అతుక్కుపోతూ ఉంటుందంట. అది ఆ అంకోల వృక్షం యొక్క ప్రత్యేకత. శ్రీశైలంలో ఇలాంటి వృక్షాలు ఉంటాయి అని చెప్తారు మహాత్ములు. ఆ అంకోల నిజబీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక. ఒక సూది అయస్కాంతం దగ్గర పెట్టి వెంటనే వెళ్ళి అతుక్కుంటుంది. అయస్కాంతోఫలం సూచిక సాధ్వి నైజ విభుం. ఒక మహాపతివ్రత భర్తని ఎలా అనుగమిస్తుందో, ఒక అంకోల వృక్షం యొక్క విత్తనం ఎలా చెట్టుని ఆకర్షిస్తోందో ఉదాహరణ చెప్తున్నారు. అంకోలం నిజబీజతి ఒకటి, అయస్కాంతోఫలం సూచిక సాధ్వి నైజ విభుం, లత క్షితిరుహం, లత ఎలా చుట్టుకుంటుందో చెట్టుకి, సింధు స్తరిద్వల్లభం, నది ఎలా అయితే సాగరంలోకి కలుస్తుందో అలా చేతో వృత్తి రూపేట్య తిష్టతి సదా. నా చేతము, నా మనస్సు నిరంతరము పదారవిందద్వయం, నీ పాదాల యందు అపరిమితమైన ఆ ప్రేమకి అలా అక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను. బలవంతంగా కాదు, ఉండలేక. ఎందుకు నీ అబ్బాయి అంటే అంత ఇష్టం, ఎందుకో చెప్పలేనంత ప్రేమ, ఎందుకు ఏమో చెప్పలేను. ఆ అపరిమితమైన ప్రేమ భగవంతుడి పైన కలిగితే ఎలాంటి ప్రేమ అంట, ఎలా అయితే ఆకర్షిస్తున్నాయో ఇవన్నీ అలాంటి ప్రేమ కలిగితే దాన్ని భక్తి అంటారు అన్నారు. కానీ ఇందులో మీరు ఉదాహరణ తీసుకుంటే మొదటి ఉదాహరణ ఏం చెప్తోంది? అంకోలము ఒక విత్తనము, రెండో ఉదాహరణ ఒక సూది అయస్కాంతము, మూడో ఉదాహరణ సాధ్వి భర్త, నాలుగో ఉదాహరణకి వచ్చేసరికి లత చెట్టు, ఐదుకి వచ్చేసరికి ఏం జరిగింది? నదీ సాగరం అని చెప్పారు శంకర భగవత్పాదులు. ఇక్కడే ఇది పట్టుకోవాలి. అంటే మొదటి రెండుగా కనిపిస్తున్నాయి, కానీ నది సాగరంలోకి వెళ్తే ఇంకా నది లేదు. అంటే మన భక్తి రెండుగా కనిపిస్తూ నేను నువ్వు పరమాత్మ జీవుడు ఇలా భావం పెరగగా నది సముద్రంలో విలీనం అయిపోయినట్టు మనం కూడా ఆయనతో సాయుధ్యం, అదే భక్తి. అందుకే పరమ భక్తి పరమ జ్ఞానం రెండు ఒకటి. ఆ భక్తి స్థాయి పెరిగే కొద్దీ నది సముద్రంలో కలిసిపోయినట్టు మనం భగవంతుడిలో అయిపోయినట్టు. అంటే రెండుగా కనిపించేది ఒకటిగా అయిపోవడమే భక్తి. అది ఇందులో భక్తి దృఢాధీయత. అలాంటి భక్తిని పెంపొందించుకోవాలి. శాంత్యాది పరిచీయత, శాంతి మొదలైన వాటిని పెంపొందించుకోవాలి. ఇందాక ఇక్కడ శాంతి మొదలైన, శాంత్యాది అంటే శాంతి ప్లస్ ఆది,
ఆ ఆది అంటే మొదలైన. ఏంటి ఆ మొదలైన అంటే ఏంటి? అదే ఇందాక చెప్తున్న శక్త సంపత్తి. శ్రమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్తున్న సాధనా చతుష్టయం, ఈ శక్త సంపత్తి. వీటి గురించి బాగా తెలుసుకుంటే మిగతా శ్లోకాలన్నీ వీటి చుట్టూవే తిరుగుతూ ఉంటాయి. శమ అంటే ఏంటి? శమ అంటే మనోనిగ్రహం, మనసుని నిగ్రహించుకోవడమే శమ. ఇందాక నుంచి మనం దానికి ఉపాయాలు ఎన్నో చెప్పుకుంటున్నాం. మాతృవత్పరదారేషు అని, అంటే మనం గురువు యొక్క సహాయాన్ని, శాస్త్రం యొక్క సహాయాన్ని తీసుకుని మహాత్ములు నడిచిన బాటలు నడవడానికి ప్రయత్నం చేస్తూ మనసుకి నిరంతరం బోధ చేస్తూ ఉండాలి. దానికి బోధ ఆపకూడదు, ఆ బోధన ఎప్పుడు జరుగుతూ ఉండాలి. అదే శమము, మనోనిగ్రహం. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను కూడా మనం నియంత్రించాలి. అంటే వాచాలత్వము, కామచాపల్యము మనం అధిగమించాలి, వీటిని మనం అధిగమించాలి. దానికి కూడా ఉపాయం మనకి విద్యారణ్య స్వామి వారే చెప్తారు. జిహ్వోపస్థ సుఖభ్రమం త్యజ మనఃపర్యంత దుఃఖేక్షణాత్. విద్యారణ్య స్వామి వారు దూర్వాసన ప్రతీకార దశకం అని ఒక గ్రంథం చెప్పారనమాట. గ్రంథంలో దుర్వాసనలని ఎలా అధిగమించాలి, దుర్వాసనల మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో సాధనా పంచకం లాగే ఆయన కూడా చెప్పారు. దుర్వాసన ప్రతీకార దశకం. అందులో ఒక మాట చెప్తారు, జిహ్వ ఉపస్థ సుఖ భ్రమం త్యజ. ఈ జిహ్వ ఉపస్థ అంటే కామవాంఛన, ఈ వాచాలత్వం, వీటి నుంచి జయించిన ఈ సుఖము, దానివల్ల కలిగే సుఖము జిహ్వాచాపల్యము, కామచాపల్యం వల్ల కలిగే సుఖము సుఖ భ్రమం, అది భ్రాంతి. దాన్ని త్యజ, విడిచిపెట్టు. ఎలా? మనఃపర్యంత దుఃఖేక్షణాత్. మనసులో నిరంతరం విచారణ చేస్తూ ఉండు. ఏమని? పర్యంత దుఃఖేక్షణాత్. ఈ సుఖాన్ని నేను పొందడం వల్ల దీని పర్యవసానం ఏమవుతుంది, ఇది నిజంగా ఎప్పటికీ సుఖమేనా అని చూస్తూ ఉంటే దానిలో దుఃఖమే నీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు అనిత్యం అసుఖం లోకం, అందుకు పర్యంత దుఃఖేక్షణాత్ అని చెప్తారు. అలా మనసుకి, ఇంద్రియాలకి, మనకి మనం ఆలంబరిస్తూ దాన్ని నిరంతరం బోధ చేస్తుంది. శమము, దమము. ఉపరతి, ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఉపరతి అంటే ప్రయత్నపూర్వకంగా మనము చెయ్యవలసిన నిత్య కర్మలు చేస్తూ అవసరము లేని కర్మల నుంచి మెల్లిగా మనము బయటకు వస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉండాలి. అంటే పిల్లవాడికి వివాహం అయింది, మనం చెప్పులు ఇప్పేసి వదిలేయాలి, వాడిని మిగతాదంతా కార్యక్రమం వాడిని నిర్వర్తించడం చెప్పాలి. ఎంత వయసు వచ్చినా నాకే అన్నీ చెప్పాలి అని ఇంకా అనుకోకూడదు. మనకి దొరికే సమయాన్ని చక్కగా వినియోగించడం ప్రారంభించింది. అలా ఉపరతి అవలంబించుకోవాలి. తితిక్ష, ఇది చాలా గొప్ప లక్షణం. తితిక్ష అంటే సహనం సర్వ దుఃఖాన. అంటే తితిక్ష అంటే మీకు చిన్న పదంగా చెప్పాలంటే యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అంటే సహనం సర్వ దుఃఖాన అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే అంటుంది శాస్త్రం. అంటే సహనం సర్వ దుఃఖాన, అన్ని దుఃఖాలు, మనకి కలిగే దుఃఖాల యందు విచలితం కాకుండా సమభావాన్ని అవలంబన చేసుకోవాలి. అంటే సహనం సర్వ దుఃఖాన అప్రతీకార పూర్వకం, దాని యందు ఏదో ప్రతీకార భావం పెంచుకోకుండా చింతా విలాపరహితం, దాని గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరగలేదు, అలా కాకుండా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం స్వీకరించడం నేర్చుకోవాలి. దాన్ని తితిక్ష అంటారు. అందుకే ఈ పదాన్ని గీతలో కూడా వాడారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. తితిక్ష అంటే ఓర్చుకోమంటున్నారు కృష్ణుడు అర్జునుడితో చెప్తూ. ఏమని చెప్తున్నాడు? అన్నిటికీ కదిలిపోకు, ఓర్చుకోవడం నేర్చుకో అంటున్నాడు. భగవంతుడు వచ్చి మ్యాజిక్ చేసేది బయట పడేయడు, మనం ఓర్చుకునే శక్తిని మాత్రం ఇవ్వగలడు. ఆ ఓర్చుకునే శక్తి అగ్ని దగ్గరికి వెళ్ళి నాకు వేడిని ఇవ్వద్దు అంటే ఇవ్వకుండా ఉంటుందా? వేడే ఇస్తుంది. అందుకు అగ్ని దగ్గరికి వెళ్ళి వేడిని ఇవ్వద్దు అనకూడదు, వేడిని తట్టుకునే శక్తిని ఇవ్వు అని అడగాలి. అప్పుడు మనకి జరుగుతుంది. అది తితిక్ష. అంటే దేన్ని అడిగితే అది మనకి ప్రశ్న. అలా తితిక్ష. తర్వాత శ్రద్ధ చాలా ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భిః యయా వస్తూపలభ్యతే. అంటే శ్రద్ధ అంటే శాస్త్రవాక్యము పట్ల, గురువాక్యం పట్ల విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. శాస్త్రం ఇలా చెప్పింది అంతే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం.
ఇది ఇలా చెప్తే నేను అలాగే చేస్తాను అన్న విశ్వాసం, ఆ శాస్త్రాన్ని మనకు అందించడానికి గురువు గారు చెప్పిన మాటని అలాగే పాటించాలి. ఇంకా అందులో ఇంకా గురువు చెప్తే అది ఎప్పుడు సలహా కాదు. గురువు ఏదైనా మనకు ఒక వాక్యం చెప్పారు, మన గురువు గారు ఏదైనా ఒకటి చెప్పారు ఇలా చెయ్యండి అని, గురువు గారు ఒక వాక్యం చెప్తే గురువు గారు ఒక సలహా ఇచ్చినట్టు కాదు. గురువు చెప్తే అది శాసనం. గురువు చెప్పేది సలహా ఎప్పుడూ కాదు, గురువు చెప్పింది శాసనం. ఆ గురువు చెప్పారంటే అది చెయ్యవలసిందే, ఇంకా దానికి ఇంకా వేరేది ఏమీ లేదు. అది శిరోధార్యంగా దాల్చి చేయవలసిందే, గురు శాసనం. అంతేకాని అది సలహాలాగా మనం ఎప్పుడు పుచ్చుకోకూడదు. అలా మనం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం అంటే కర్మని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆశు శీఘ్రముగా పరిత్యజించాలి, అంటే కర్మల నుండి బయటకి పడడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అనేది మనం తెలుసుకున్న ముందు కర్మ ఫలితాల నుంచి బయటకు రావాలి. కర్మ అందుకే మనకి కర్మకి రెండు ఉంటాయి, ప్రయోజనము ఉంటుంది, ఫలితము ఉంటుంది. మనం ఎప్పుడు ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కర్మకి ప్రయోజనం ఉంటుంది. ఒకటికి ఆకలి వేసింది, ఇంటికి వచ్చాడు, భవతి భిక్షాందేహి, ఆకలి వేస్తుందమ్మా ఏదైనా పెట్టు అన్నాడు. వెంటనే నా ఇంట్లో ఉన్న కాస్త అన్నం తీసుకువెళ్ళి పెట్టాను. ప్రయోజనం ఏంటి ఆ కర్మకి? వాడి ఆకలి తీర్చడం ప్రయోజనం. ఆ కర్మకి ఫలితం ఏంటి? ఏదో పుణ్యం వస్తుంది. వాడికి ఆకలి తీర్చా కాబట్టి నాకు వచ్చేది పుణ్యం. పుణ్యము ఫలితాన్ని ఆశించదు, ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. కర్మకి ప్రయోజనం ఉంటుంది, కానీ ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? ప్రయోజనం లేకపోతే ఎవరు చేస్తారు? ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే మూర్ఖుడు కూడా పనిచేయడు అంటున్నారు. మన మందోపి ప్రవర్తతే, ప్రయోజనం లేకపోతే మూర్ఖుడే పనిచేయడు. మరి మనం ఎలా చేస్తాం? ప్రయోజనం లేకపోతే. ప్రయోజనం ఉంటుంది, ఆకలి తీర్చడం ప్రయోజనం. వాడి ఆకలి తీరడానికి మనం అన్నం పెట్టడమే ప్రయోజనం. దానివల్ల ఏదో వస్తుంది ఫలితం అన్నది ఎప్పుడు ఆలోచించుకోండి. ఆ భావం మనకి బంధంలోకి వేస్తుంది. ఆ భావన లేకుండా మనం అన్నం పెట్టాం, వాడికి కడుపు నిండాలి అని ఈశ్వరార్పణ బుద్ధితో పెడితే మళ్ళీ ఆ భావమే మోక్షానికి హేతు. అంటే మనం చేసే కర్మ యొక్క భావము, దృష్టి ఏది పెడుతున్నామన్న దాన్ని బట్టే బంధమా మోక్షమా. ఆ మనసు ఏది పట్టుకుంటోంది, ఫలితాన్ని పట్టుకుంటోందా, సుఖ దుఃఖాలు, దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, లేదో ఏదో పాపము, మళ్ళీ దానికి సుఖము దుఃఖము, మళ్ళీ సంసారము. నాకు ఈ రెండు వద్దు, ప్రయోజనం ఏంటి? ఆకలి తీర్చాను, సంతోషం. అక్కడ వరకు అంటే నిష్కామ కర్మ, కర్మ మెల్లిగా నిష్కామ కర్మగా అవుతూ ఉంటుంది. అంటే ఫలితము లేకుండా నిష్కామ కర్మ చెయ్యగా నాకు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే, ఆ నిష్కామ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది నాకు చిత్తశుద్ధిని ఇస్తుంది. ఆ చిత్తశుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది. అందుకే మనకి రమణ మహర్షి, రమణుడు ఉపదేశ సారము అని ఒక ఆయన కూడా ఉపదేశ వాక్యాలు చేశారు. అందులో చెప్తారు, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం. చెప్తున్నారు అక్కడ, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో నా ఇచ్ఛయా కృతం, ఫలాసక్తి లేకుండా చేస్తే ఏమవుతుంది? చిత్తశోధకం ముక్తి సాధకం. ఎవరు చెప్పినా మహాత్ములు చెప్పింది ఒకటే, అంటే నిష్కామ కర్మతోటి ఈశ్వరార్పణ బుద్ధితో కలిపి చేసిన కర్మ ముక్తి సాధకం, చిత్తశోధకం అని ఉపదేశ సారంలో రమణులు చెప్తారు. అలాగే ఇక్కడ కూడా శంకర భగవత్పాదులు మనకి అదే చెప్తారు. అంటే కర్మాశు సంత్యజ్యతాం సద్విద్వాన్ ఉపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం సద్విద్వాన్ ఉపసర్ప్యతాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎలా అంటే సద్విద్వాన్, గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకుండా ఏ విద్య రాదు. గురువు అంటే ఎవరు? సద్విద్వాన్ అంటే ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన విద్వాంసుడు, అంటే మహాజ్ఞాని, ఆత్మజ్ఞాని, మహాత్ముని ఆశ్రయించాలి. ఎలా? తత్పాదుకే సేవ్యతాం, అనుదినం, ప్రతిదినం, ప్రతిరోజు ఆయనని సేవించుకోవాలి. గురువుని సేవించాలి. గురువుని సేవించి గురువుకి అలసట రాకుండా గురువు నుంచి విద్యని పొందాలి. గురువుని ఎప్పుడైనా, గురువు కనిపిస్తే ఏదో మనకి బాకీ ఉన్నట్టుగా మనం ప్రశ్నలు వేసేసి టకటక ప్రశ్నలు ఏవో 4 వేసి గురువుగారికి చెప్పని అనుకోరు. అది గురువు గారికి ఆ సమయం ఉందా, ఇప్పుడు అడగచ్చా, ఆయనకి ఇప్పుడు సౌకర్యంగా ఉందా లేదా అన్నీ తెలుసుకుని గురువు అలిసిపోకుండా గురువు నుంచి జ్ఞానం తీసుకోవాలి. ఆ గురువు ఉండడమే చాలా అదృష్టం. గురువు అస్తమాను చెప్పక్కర్లేదు ప్రతిదీ. రమణ మహర్షి దగ్గరే, రమణుల దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు ఆత్మజ్ఞానం పొందాలని, ఏవో విషయాలు తెలుసుకోవాలి.
వెళ్ళి రమణ మహర్షిని రోజు ఆయన వెంట తిరుగుతూ ఉద్యోగం మానేశాడు, అన్నీ వచ్చేసాడు రమణాశ్రమానికి. వచ్చేసి గురువుగారు భగవాన్ నాకు ఆత్మబోధ ఆత్మజ్ఞానం చెప్పండి అన్నారు. ఆయన ఏం మాట్లాడరు, ఏం చెప్పినా ఏమి ఆయన ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. రెండో రోజు ఓ రోజు అయిపోయింది, సరే రేపు చెప్తారేమో, ఈరోజు ఏమన్నా ముహూర్తం బాగాలేదేమో అందుకు చెప్పట్లేదేమో అని మరుసటి రోజు మళ్ళీ వెళ్ళారు. గురువుగారు నమస్కారం, ఏదైనా చెప్పండి. ఆయనలో ఏ మార్పు లేదు. ఆయన వెళ్ళడం, ఆయన పనులు ఆయన చేసుకోవడం. రెండో రోజు గడిచింది, మూడో రోజు గడిచింది, నాలుగో రోజు, వారం అయిపోయింది, 10 రోజులు అయ్యి, 20 రోజులు అయ్యి, విసుగు వచ్చేసింది. ఏమిటో నా ఉద్యోగం మానేశాను, అన్నీ వదులుకుని వచ్చేసాను, నేను ఏదో జ్ఞానం చెప్పేస్తారని ఏమీ చెప్పడుతున్నా, ఆయన పనులు ఏవో ఆయన చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడూ మౌనంగా ఉంటాడు, ఏమీ మాట్లాడలేదని కోపం వచ్చేసి, ఇంకా అసహనం వచ్చేసి రమణ మహర్షిని అనేస్తున్నారు. అన్నీ వదిలేసుకుని వచ్చాను మీ దగ్గరికి, మీరు ఏదో జ్ఞానం చెప్పేస్తారని, మీరు ఏం మాట్లాడరు, మీ పనులు ఏవో మీరు చేసుకుంటూ ఉంటారు, మీరు ఉండడం వల్ల నాకేంటి ప్రయోజనం అనేసి. వెంటనే రమణ మహర్షి అన్నారు, గురువు ఉండడమే ప్రయోజనం. ఒక వీధిలో కుక్కలు వచ్చి ఎన్నో అరుస్తూ ఉంటాయి, ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. అదే ఒక సింహం వచ్చి ఒక గర్జన చేసింది, ఆ సింహమే కదా అని అనుకుంటాం, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసేసుకుంటాం, అమ్మో సింహం వచ్చిందని. గురువు మాట సింహ గర్జన, ఒక్క మాట చాలు, మీ కోట్ల జన్మల యొక్క అజ్ఞానం దగ్ధమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. గురువు ఒక్క అగ్గిపుల్ల చాలు, ఎంత రాసి దూది కిందనైనా భస్మం చేయడం, సాల్చేయడం. అందుకు జ్ఞాని ఎంతో చెప్పేక్కర్లేదు, ఒక్క మాట, ఒక్క అనుగ్రహ దృష్టి చాలు, వాడి కోట్ల జన్మల యొక్క పాపాన్నంతా దగ్ధం చేయడం. అందుకు గురువు ఉండడమే ప్రయోజనం అని చెప్తారు. అందుకు సద్విద్వాన్ ఉపసర్ప్యత తదుదినం తత్పాదుకా సేవ్యత. ఆ గురువుని ఏం అడగాలి? బ్రహ్మైకాక్షరమర్చ్యత. బ్రహ్మ అక్షరం అంటే ఓంకారం, ఉపదేశాన్ని కోరాలి గురువు దగ్గర నుంచి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే ఓం అన్న దానిలోని సమస్తము ఉంది. అందుకే పరంపార ఓంకార ఆమ్నాయ గర్భం అంటారు శంకరుడు. అంటే ఆ ఓంకారములోనే సమస్త వేదాలు, ఆ ఓంకారం అనే దాని గర్భంలోని వేదాలన్నీ ఉన్నాయి, ఆ ఓంకారంలోంచే వేదాలన్నీ వచ్చాయి. అటువంటి ఓంకారాన్ని గురువుని ఎలా అడగాలి ఇప్పుడే చెప్పారు. పాదుక, ఆయన పాదాలను సేవిస్తూ, ఆయన పాదుకలను సేవిస్తూ చక్కగా అలాంటి మహాత్ముని అనుసరించి ఆచరించి శుశ్రూష చేస్తూ గురువు దగ్గర నుంచి ఉపదేశం పొందాలి. పొంది శృతి శిరో వాక్యం సమాకర్ణ్యత. శృతి శిరో అంటే వేదాంతం, వేదాంతం శృతి అంటే వేదము, శృతి శిరస్సు అంటే వేదము యొక్క పైభాగం, శిరస్సు వంటిది అంటే వేదాంతం. అటువంటి వేదాంతాన్ని మనం గురువు గారి దగ్గర అంటే శృతి శిరో వాక్యం సమాకర్ణ్యత అంటే వేదాంత శ్రవణము చేయాలి. వేదాంత శ్రవణము అని మళ్ళీ చెప్తున్నారు, వేదాంతాన్ని నిత్యం శ్రవణం చెయ్యాలి. అందుకే మనకి ఇందాక మనం చెప్పుకున్న దుర్వాసన ప్రతీకార దశకం అంటే జిజ్ఞాసులు ఉన్నవారికి అది చాలా ఉపకరించే గ్రంథం. అంటే ఎలా మనం అధిగమించాలో విద్యారణ్య స్వామి వారు, మళ్ళీ శంకరులే అలాంటి వారు చెప్తారు. మొదటి శ్లోకంలోనే చెప్తారు, ప్రాతర్వైదిక కర్మత తదను తద్వేదాంత సంచింతయ పశ్చాత్ భారత మోక్ష ధర్మమననాత్ సాయం భాగవతాశ్రవణయ. అంటే ఏం చెప్తున్నారంటే ప్రాతర్వైదిక కర్మత, మన నిత్య కర్మ చేసుకుని ఏం చేయాలంటే తదను వేదాంత సంచింతయ అంటే నిరంతరము వేదాంతము చింతిస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. పశ్చాత్ భారత అంటే భారతము, రామాయణము, యోగ వాసిష్ఠ్యము ఇలాంటి గ్రంథాలు చదవాలి. సాయం భాగవతార్థ కథయ, సాయంకాలం భాగవతార్థ కథయ. రాత్రో నిధిధ్యాసనాత్, రాత్రిపూట పొద్దున్నుంచి మనం వింటున్నవన్నీ వాటిని ఒకసారి నెమరు వేసుకోవాలి. ఇలా కాలో గచ్చతి నా శరీరభరణం ప్రారబ్ధ కంఠార్పితం. ప్రారబ్ధంతో వచ్చిన ఈ శరీరాన్ని సద్వినియోగం ఎలా పరుచుకోవాలి అంటే వేదాంత శ్రవణం చేత అని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు, శృతి శిరో వాక్యం సమాకర్ణ్యత అంటే మనకి శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. శ్రవణం అంటే చక్కగా వినాలి. మనకి నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, అక్కడ కూడా శ్రవణమే చెప్పారు. అంటే శ్రవణం చాలా గొప్పది, ఎక్కువగా వినాలి. ఆ సత్తు వింటూ వింటూ ఉండి అవి మనం గ్రహించి తర్వాత మననం చేయాలి. నిరంతరం వాటి మీద మనసుని మననం చేయడానికి శ్రమే ఉంది. వేరే ఏదైనా చేయాలంటే కష్టం. మననం మనకి ఏదో అక్కర్లేని విషయం కాకుండా ఈ సత్విషయం మీద మననం చేయగా మనసు దాన్ని పట్టుకుంటుంది. దాని లక్షణం దేన్ని మనం దానికి అందిస్తే అదే పట్టుకుంటుంది.
మనసుకి పెద్ద బలము బలహీనత కూడా అదే. ఏది అందించకపోతే ఏదో ఒకటి కొట్టేస్తుంది. దానికి మనం ప్రయత్నపూర్వకంగా ఒకటి అందిస్తే మొదట కాస్త మారాన్ చేసిన తర్వాత అదే కొట్టుకుంటుంది, అదే కావాలని అంటుంది. ఆ మననం చెయ్యగా దాని నుంచి నిధిధ్యాసనం అంటే దాని ఎందు స్థిరంగా ఉండిపోవడం, అదే ఆత్మచింతన. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములు అవలంబించుకోవాలి అని చెప్తున్నారు. వాక్యార్థశ్చ విచార్యతాం. తర్వాత వాక్యార్థాన్ని విచారణ చెయ్యాలి. వాక్యార్థం అంటే మహావాక్యం. మహావాక్యాలు అని మనకు ఉన్నాయి వేదాల్లో. ప్రతి వేదంలో నుంచి ఒక మహావాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, అయమాత్మా బ్రహ్మ అని 4 వేదాల నుంచి 4 మహావాక్యాలు. మహావాక్యము అంటే ఒక్కటే అర్థం, జీవ బ్రహ్మ ఏకత్వ జ్ఞానాన్ని చెప్పే వాక్యం మహావాక్యం. మహావాక్యము అంటే జీవ బ్రహ్మ ఏకాత్వ జ్ఞానం, ఆ ఏకాత్వాన్ని చెప్తూ ఉంటుంది ఆ వాక్యం, అదే మహావాక్యం. ఆ వాక్యాన్ని మనము శ్రవణం చేయాలి. మొన్నే మనకి శాస్త్ర సభలు, జగద్గురువులు వచ్చినప్పుడు శాస్త్ర సభలు జరిగాయి. అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఒక వాక్యాన్ని తీసుకుంటారు, ఆ వాక్యం మీద చర్చ, దానికి ఒక పూర్వ పక్షం. ఈ శ్లోకంలో కూడా అదేస్తుంది, వాక్యార్థ విచార్యత శృతిశిర పక్ష సమాశ్రీయత. ఇందులో చెప్పినవే అక్కడ ఆచరిస్తున్నారు. ఏమని? ఒక వాక్యాన్ని తీసుకుంటారు, దానికి ఒక పూర్వ పక్షం అని పెడతారు. అంటే వాళ్ళల్లోనే ఒకరు పూర్వపక్షం ఒక ప్రమాణం చూపించి ఇది ఇందులో ఇది కాదు అని ఏదో చెప్తారు, అదే అని వీళ్ళు తర్కిస్తారు. ఆ తర్కం అంతా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వాదన అంటే ఎవరి తర్కం, కానీ అదంతా శాస్త్ర ప్రమాణంగా చేయాలి, ఏది పడితే అది చెప్పడం కాదు. అందుకే దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమత తర్కోనుసంధీయతాం. దుస్తర్కం చేయకూడదు, అంటే వితండవాదం చేయకూడదు. అందుకే శంకర భగవత్పాదులు ఇంకో చోట చెప్తారు, వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా. తర్కం ఎప్పుడు ఎవరితో చెయ్యాలి అంటే శృతి ప్రమాణాన్ని అనుసరించి చెప్తున్న వాడి మాట వినాలి తప్ప కేవలం వాదించే వాడి మాటని మనం ఎప్పుడు మూర్ఖతోటి వాదించకూడదు. శృతి, అందుకే వృధా కంఠక్షోభని, కంఠం నెప్పిరా ఎందుకురా వాదిస్తూ ఉంటారు శంకరులు, ఆ వృధా అంటారు. అసలు వృధా అలాంటి వాళ్ళతో వాదించదు. ఎవరితోటి చెప్పాలి? శృతి మత తర్కోనుసంధీయత. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నువ్వు శృతి ప్రమాణం చేసుకుని వాళ్ళు వేదం చెప్పిన వాక్యాన్ని ప్రమాణపూర్వకంగా నీవు తర్కంతో దాన్ని అంటే సపోర్ట్గా ఉండాలి నీ వాదన ఎప్పుడు. దాన్ని చక్కగా అంటే మనకి తర్కం అని 2-3 చోట్ల వచ్చింది. తర్కము అంటే చెప్పాలి అంటే లాజిక్, ఆ తర్కం ఉండాలి. తర్కము నేరుగా మనకి సత్యాన్ని చెప్పలేదు. ఉదాహరణకు నేనున్నాను అన్న విషయము తల్లిదండ్రులు ఉన్నారు అని తెలియజేస్తుంది. నేను ఉన్నానంటే నాకు తల్లిదండ్రులు ఉండాలి, నాకు తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉండాలి. అలా 3-4 తరాలు ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు ఉంటేనే నేను వస్తాను. ఎవరో వచ్చి తర్కిస్తున్నారు, మీకు ముత్తాత తాతగారు లేరు కదా, వాళ్ళు లేరు, అసలు లేనే లేరు అన్నారు. అదే వాళ్ళు లేకపోతే నేనున్నాగా, నేను రావాలంటే మా నాన్నగారు కన్నా మా తాతగారే కదా అన్నారు. తాతగారు నా కళ్ళకు కనిపించట్లేదు కదా, అందుకు లేరు అని వాదన చేస్తున్నారు. తాతగారు లేకపోవచ్చు, కానీ నేనున్నానంటే వాళ్ళు ఒకప్పుడు ఉన్నవారే. నేరుగా నేను వాళ్ళని చూపించలేకపోవచ్చు, కానీ నేనున్నాను అన్న భావన వాళ్ళు ఉండేవారు అని తెలియజేస్తుంది. అది తర్కం. అంటే పొగ వస్తోంది అంటే అగ్ని ఉంది, అగ్ని నాకు కనిపించక్కర్లేదు, కానీ పొగని చూసి అగ్ని ఉందని చెప్పేది. తర్కం నేరుగా సత్యాన్ని చూపించలేకపోవచ్చు, కానీ సత్యం వైపుకే తీసుకెళ్తుంది. అంటే నేరుగా నేను మా ముత్తాత గారిని తాతగారిని చూపించలేకపోవచ్చు. మీ తాతగారు లేరండి అంటే ఉన్నారండి, వారి వల్లే నేను వచ్చాను అని చెప్పడానికి నేను చెప్పచ్చు, అదే సత్యం కూడా. అది మూర్ఖత్వం. లేదు అంటే మూర్ఖుడు. కానీ నేను ఎలా నిరూపిస్తాను? చూపించలేదు కాబట్టి లేరంటానా అనలేను. అంటే ఇది దుస్తర్కం. దుస్తర్కానికి మనం దూరంగా ఉండాలి, అలాంటి వాళ్ళతో వాదించకూడదు. మన సత్య ప్రమాణం అంటే వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మన తర్కం ఎప్పుడు అలా ఉండాలి. శీతోష్ణాది విషహ్యతాం అంటే శీత ఉష్ణ అంటే శీతోష్ణాది అంటే సుఖ దుఃఖాలు, చలి వేడి, ఇలాంటి వాటికి మనం చలించకుండా ఎప్పుడు ఇందాక మనము శ్రద్ధ సమాధానం, ఇందాక మనం ఎన్నో షట్క సంపత్తి అనుకున్నాం. అంటే ఆ తితిక్ష అనేది ఇక్కడే. శీతోష్ణాది విషహ్యత అంటే ప్రతీది స్వీకరించే గుణంగా, సుఖము దుఃఖము చలి వేడి ఇవన్నీ సహజం. దాని కృష్ణుడు ఏం చెప్పారు? తితిక్ష, సహనంగా వాటి యందు ప్రయాణం చేయి అని చెప్పారు. అలా మనం జీవించాలి. నతు వృథా వాక్యం సముచ్చార్యత. మన వాక్యము మన మాట ఎప్పుడు వృథా, ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతూ ఉండకూడదు. మనం మాట్లాడే మాటకి ఒక ప్రయోజనం ఉండాలి. ఇందాక అనుకున్నాం కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమ ప్రియం అని చెప్పుకున్నాం. కాబట్టి మన వాక్యానికి ఎప్పుడు అలా ఉండాలి.
నెక్స్ట్ మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, మనం బ్రహ్మాస్మీతి విభావ్యత అంటే బ్రహ్మ భావన నిరంతరము భావన చేస్తూ ఉండాలి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాస్మీతి అంటే బ్రహ్మ అస్మి ఇతి, నేనున్నాను. ఉన్నాను అంటే నేనున్నాను అనగానే ఉన్నాను. నువ్వు భోజనం చేసావా అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం, నేను భోజనం చేశాను అని చెప్పం, భోజనం చేశాను అంటాం. భోజనం చేశాను అంటే నేనే చేశా కాబట్టి భోజనం చేశాను అంటున్నాను. అది నేను అని ప్రతిసారి చెప్పక్కర్లేదు, అది అర్థమవుతుంది. అలాగే అహం బ్రహ్మాస్మిని ఏం చెప్తున్నారు, బ్రహ్మాస్మితి అంటే బ్రహ్మభావన తెచ్చుకోవాలి, నిరంతరం బ్రహ్మభావన తెచ్చుకోవాలి. దీన్ని భ్రమర కీటక న్యాయం ద్వారా, అంటే భ్రమరం ఒక పురుగుని తీసుకొచ్చి ఒక గూట్లో పెట్టి దాని చుట్టూ జంకారాల నాదం చేస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కడ తినేస్తుందా అని భయంతో అది అలాగే కూర్చుని ఉంటుంది. దాన్ని ఎక్కడైనా తినేస్తుందేమో అని ఎటు తల అటు ఇటు తిప్పకుండా భ్రమరం కేసే చూస్తూ అది చెప్తున్న నాదం కేసే వింటూ ఇది భ్రమరంగా మారిపోతుంది అంటారు భ్రమర కీటక న్యాయం. అలా మన మనసుకి అజ్ఞానం త్యజ ఏ మనోపిచ సద్భావన అంటే బ్రహ్మాత్మ సద్భావన, ఆ బ్రహ్మము సత్వస్తువు, మనం చెప్పేది అసత్యం కాదు, మనం బ్రహ్మము అని మనం చెప్పుకోవడము అది ఎప్పుడు చేయాలి. చాలా మంది అంటారు బలహీనంగా ఉన్న వారిని మనం ఒక సైకియాట్రిస్ట్ తీసుకెళ్తే నేను చాలా అఫర్మేషన్స్ రాయమంటారు. నాకు భయం లేదు, నాకు చాలా బలము, నాకు ధైర్యం ఎక్కువ, ఇలా రోజు ఒకసారి రాసుకుని అలాగే మననం చేసుకుంటూ అది జరుగుతూ ఉంటుంది అని. అది సత్యమే కాదని అనట్లేదు, కానీ అందులో తర్కం అంటే అది నిజంగా జరుగుతుందా జరగదా ఇవన్నీ చాలా చర్చ చేయొచ్చు దాని మీద. కానీ ఇది అలాంటిది కాదు, ఆత్మ సత్యం, వస్తువు, వేదాలు ఉపనిషత్తులు సమస్త అందరూ చెప్తున్న విషయం. దాన్ని సద్భావన చేస్తూ ఉండాలి. అంటే మనం అయిన వస్తువునే మనం కాదనుకుంటున్నాం, హాలూసినేషన్ ఆల్రెడీ వచ్చేసింది, మన శరీరం అనుకుంటున్నాం. దాని నుంచి ఇప్పుడు బయటపడాలి, ఆ మత్తు నుంచి బయటపడాలి. అంటే శరీరం కాదు, నేను బ్రహ్మము అన్నది స్థిరం కావాలి, ఉత్తి మాటగా మిగలకూడదు. అందుకు నిరంతరము దాన్ని భావన చేస్తూ ఉండాలి. బుధజనైర్ వాద పరిత్యజ్యత, బుధజనులతోటి అంటే పండితులతోటి ఎప్పుడు వాదనకి దిగకూడదు. ఒక మహాత్ముడు, ఒక గురువు మనకి ఒక మాట చెప్పినా, ఒక మాట ఏదైనా అనినా వెంటనే స్పందించకూడదు, చక్కగా మనం అది పాటించాలి. పండితులతోటి వాదించడం వల్ల వీడికి ఉపయోగం ఏమీ లేదు. వీడు తర్కం చేస్తే వీడే పాడైపోయేవాడు, వీడే పండితులకి ఏమిగా. సూర్యుడి పైకి చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది, మన మొహం పైన పడుతుంది. అలా పండితులు మహాత్ముల్ని దూషిస్తే దానివల్ల పాపమే తప్ప మనకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. అందుకు పండితుల్ని మహాత్ముని ఆశ్రయించి జ్ఞానం పొందాలి. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. క్షుద్వ్యాధి, క్షుత్ అంటే ఆకలి వ్యాధి అన్నారు, దానికి చికిత్స చెయ్యి అన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఒక్క మన ఆహారం మీద శంకర భగవత్పాదులు 4 సూత్రాలు పెట్టారు. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వానం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు, క్షుత్ వ్యాధి అంటే మనకి ఆకలి వేసి మనకి ఆహారం దొరకకపోతే దానివల్ల చాలా దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. మన శరీరానికి ఏది బాధ కలిగిందో అది వ్యాధి, అంటే ఆకలి కూడా వ్యాధి. మరి అలాంటి ఆకలి కలిగినప్పుడు ఏం చేయాలి అంటే రుచుల వెంట పరిగెట్టకుండా, ఒక రోగం వస్తే వ్యాధి వస్తే ఎలా అయితే ఔషధాన్ని స్వీకరిస్తాడో ఆహారాన్ని అలా స్వీకరించాలి అని చెప్తున్నారు. ఆహారం దేని కొరకు అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కొరకే. అది సాధ్యమా అంటే ఇందాక మొదట్లో చెప్పుకున్నాం, జిహ్వా చాపల్యం చాలా కష్టం గెలవడం, దాన్ని సాధన చెయ్యాలి. ఇప్పటికి కాకపోయినా ఏదో ఇంకో జన్మలో అయినా మనం సాధించే శక్తి స్వామివారు అనుగ్రహిస్తారు. అంటే ప్రయత్నం అయితే మొదలు పెట్టాలి. అంటే రుచి కోసమే సమస్తము చేయకూడదు, దానికోసమే గొడవలు పెట్టేసుకోకూడదు. పర్వాలేదు ఒక్కొక్కసారి కొంచెం అలా అటు ఇటున్న ప్రసాదంగా మనం స్వీకరించి అలా మనం ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉండాలి. కంచి పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమం పీఠాధిపతులుగా ఉన్న సమయంలో ఒకరోజు ఒక పర్యటన చేస్తూ ఉంటే ఒక ఊరిలో వెళ్ళినప్పుడు ఆయన భోజనం అదే భిక్ష స్వీకరిస్తూ ఉంటే తోటకూర పప్పు చేశారు. స్వామివారు స్వీకరించి బాగుంది అన్నారు. అంతే, మామూలుగా అన్నారు. ఆయన ఉద్దేశం చాలా సామాన్యంగా బాగుంది అన్నారు. అంతే. శిష్య పరంపర అంతా స్వామివారికి తోటకూర పప్పు బాగుంది అంటున్నారని ఏం చేశారు, అక్కడ ఉన్న జన పరివారానికంతా తోటకూర రోజు తెప్పించండి అని కబురు చేశారు. ప్రతిరోజు తోటకూర పప్పే.
మొదటి రోజు తోటకూర పప్పు, 2 రోజులు తోటకూర పప్పు, ప్రతి పూట అదే పెడుతున్నారు. స్వామివారికి అనుకున్నారు, ఏం ప్రతి పూట తోటకూర పెడుతున్నారు అని అడిగారు, ఏమిటి సంగతి అని. ఏం లేదు స్వామి, మీకు తోటకూర అంటే ఇష్టం అని చెప్పాను, అందుకు అందరూ పరివారాలంతా బోల్డ్ కట్టలు తోటకూర తెచ్చేస్తున్నారు, అందుకు రోజు అదే వండి పెడుతున్నాను. ఆయన మహాత్ముడు, నడిచే దైవం, ఆయన ఏం మాట్లాడలేదు. అవునా అలాగా అని చెప్పి భిక్ష స్వీకరించింది. మొదటి రోజు, 2వ రోజు మళ్ళీ భిక్ష స్వీకరించింది. శ్రీకార్యం వారు చూస్తున్నారు, ఏంటి మహాస్వామి వారు 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, భిక్ష స్వీకరించట్లేదు, ఏం చేస్తున్నారు అని. గోశాలకు వెళ్ళి గోమయాన్ని నోట్లో వేసుకుంటున్నాను. అదేం స్వామి, ఏం జరిగింది, ఏమైనా అపరాధం జరిగిందా? నేను ఎక్కడికైనా పర్యటనకి వెళితే నా పేరు అందరికీ తెలియకపోవచ్చు, నన్ను అందరూ శంకరాచార్య అని సంబోధిస్తూ ఉంటారు. రేపు జనాలలోకి వెళ్ళి జిహ్వ చాపల్యం ఉండకూడదని నేనే చెప్పాలి అనుగ్రహ భాషణంలో. కానీ నేను వెళితే ఆ ఊరిలో తోటకూర దొరకలేకపోతే, ఈ స్వామి ఎక్కడ దొరికాడు రా బాబు, తోటకూర ఉంటే తప్ప ముద్ద దిగదంట అని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ తోటకూరని? చెప్పేదేమో ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తోటకూర లేకపోతే ముద్ద దిగదు అని అందరూ అనుకుంటారంటే ఈ జిహ్వ నోరు జారి బాగుంది అంది, అందుకు దాన్ని 5 రోజుల నుంచి గోమయంతో శుద్ధి చేస్తున్నాను. అది మహాత్మ అంటే. ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఆ స్థితిలో లేకపోయినా దాన్ని ప్రయత్నపూర్వకంగా రుచులు వెంట పరిగెట్టకుండా ప్రసాదంగా స్వీకరించాలి, ఔషధం వలె స్వీకరించాలి అని శంకర భగవత్పాదులు చెప్తున్నారు. అలాగే మనకి ఔదాసీన్యం అంటే మనకి స్వాధ్యన్యం శీతోష్ణాది విశేష్యత నతు వృధా వాక్యం సముత్సరితం. ఇందాక కింద వాక్యం చెప్పి ఇప్పుడు పై వాక్యం చెప్తున్నాను. ఔదాసీన్యం అభీప్స్యతాం జనకృప నైష్ఠుర్య ఉత్సృజ్యతాం. ఔదాసీన్యం అంటే ఉదాసీన భావం కలగాలి. ఉదాసీనత అంటే ఏదో విరక్తి భావంతో ఏం పట్టినా నాకు ఎందుకులే అని ఉండడం కాదు. ఉదాసీనత అంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం. అందరినీ అవతల వ్యక్తి ఎలా ఉన్నాడో అలా వాళ్ళని అనుకుంటూ మనం ప్రేమించడం, ఆ స్థితి పొందాలని చెప్పేంత సులువు కాదు. అంటే మనం ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఉదాసీన భావం, ఒక దాని పట్ల విపరీతమైన రాగము, ఒకరి పట్ల విపరీతమైన ద్వేషము ఎప్పుడూ ఉండకూడదు. అలాంటి ఉదాసీన భావాన్ని మనం అవలంబించుకోవాలి. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తాడు, ఉదాసీనత అనేది ఒక గొప్ప లక్షణం, అది మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. జనకృప నైష్ఠుర్య ఉత్సృజ్యత. జనకృప, ఒకరు మన పట్ల జాలి చూపించాలి అని మనం అపేక్షించకూడదు. అలాగే ఎవరైనా మన పట్ల నైష్ఠుర్యంగా అంటే కఠినంగా మాట్లాడినా మనం బెంగ పెట్టుకుని బాధపడకూడదు. అందుకే లోకుల్ ననుగని మెచ్చని అలుగని చీకాకుంబడని మూకీభావంబునందు త్రిట్టని త్రోయని నీ కృప ఉంటే అంతే చాలు శంకర అంటారు దూర్జటి. అంటే లోకులే ఒక్కొక్కసారి మనకి నచ్చిన పని చేస్తే మెచ్చుకుంటారు లేదా తిడతారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఎప్పుడు మన మనసుని పాడు చేసుకోకూడదు. మనం ధర్మంగా ఉన్నామా లేదా, అదే మనకి ప్రమాణం. మహాత్ములు మనల్ని చూసి మెచ్చుకుంటారా? భగవంతుడు రేపు పూజా మందిరంలోకి వెళితే భగవంతుడు వీడు వచ్చాడు అని మనకేసి ప్రసన్నంగా చూస్తారా? అంతవరకే. అదే మనకి ఎప్పుడు ప్రమాణం. మనం భగవంతుడి వైపు చక్కగా వెళ్ళి నేను రేపు పూజ గదిలో దేవుడు ఎదురుగుండా కూర్చుని పూజ చేయగలనా, లేదా తలదించుకునే పని ఏదైనా చేశానా, ఎవరి మనస్సైనా నొప్పించానా, ఎవరికైనా కష్టం కలిగించానా, ఇవి మనం ఆలోచించుకుంటూ మన జీవితాన్ని సాగించాలి. అది మనకి ఇందులో చెప్తున్న ప్రబోధం. ఏకాంతే సుఖమాస్యత. ఏకాంతము అంటే ఏకాంతాన్ని ప్రేమించాలి. ఇందులో మనకి ఏకాంతము, ఒంటరితనము 2 ఉన్నాయి పదాలు. ఏకాంతం అంటే అర్థం ఏంటంటే ప్రపంచం వద్దు అనుకుని సంతోషంగా ప్రపంచాన్ని విడిచిపెడితే ఏకాంతం. ప్రపంచం నన్ను విడిచిపెట్టిందని దుఃఖపడితే ఒంటరితనం. మనం ప్రపంచాన్ని విడిచిపెడితే ఏకాంతం, ప్రపంచం మనని విడిచిపెట్టిందని బాధపడితే ఒంటరితనం. అంటే ఏకాంతములో సుఖాన్ని అంటే అక్కడ మనం ఉండగలగాలి, ఏకాంతాన్ని ఆస్వాదించాలి. ఎలా అంటే మనకి ఇప్పుడు ఇందాక మొదట్లో చెప్పుకున్నాం, మనకి సమయం ఉంటుంది, సమయం లేకుండా ఎవరికీ ఉండదు. ఆ సమయాన్ని సచ్చింతన, మనతో వివేకానందులే ఒక మాట చెప్తారు, ప్రతిరోజు నీతో నువ్వు 10 నిమిషాలైనా మాట్లాడుకో, అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు మిస్ ఏ మీటింగ్ విత్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ అంటారు వివేకానందుడు అమెరికాలో చెప్తూ. అంటే మనతో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు ఆ సింహావలోకనం మనం ఎలా, అందుకే ఇందాక కూడా రాత్రో నిధిధ్యాసన, రాత్రిపూట కాసేపు అసలు మనం ఏం చేసాం, ఈరోజు మన వల్ల
సత్కార్యాలు ఏం జరిగాయి, ఎవరి పట్లైనా మనం తప్పుగా ప్రవర్తించామా, ఎవరి మనస్సైనా బాధ పెట్టామా, మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగింది, రేపు ఇది మనం చేయకుండా ఏం చేయొచ్చు, ఇదే సంఘటన మళ్ళీ రేపు వస్తే ఏం చేయాలి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, అలా మనకి ప్రతిరోజు మనమే తర్ఫీదు ఇచ్చుకుంటూ దీనికి బయటపడాలి. అలా మనం ఏకాంతే సుఖమాస్యతం పరితర చేత సమాధీయతం. అంటే మెట్లు పెరిగే కొద్దీ గహనం అవుతూ ఉంటుంది సబ్జెక్ట్. ఏం చెప్తున్నారు? పరతర చేత సమాధీయత, మన మనస్సుని పరమాత్మ యందు సమాధీయత నిలపాలి. పూజ అందుకే వచ్చింది. పూజ ఎందుకు వచ్చిందంటే మన కృతజ్ఞతని ఆవిష్కరించడం కోసమే పూజ. మన మనసుని భగవంతుడికి ఏదో రకంగా పెట్టాలి ఆయన పట్ల. శివానంద లహరిలో అన్ని శ్లోకాలు శంకర భగవత్పాదులు ఏదో రకంగా మనసుని భగవంతుని పాదాల మీద పెట్టడానికే ప్రయత్నం అంతా. ఏదో రకంగా స్వామి మనసుని నువ్వు కోతిలా అనుకో, కోతిలా అంటుంది, అది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, దాన్ని నీతో నువ్వు భిక్షువి కదా, నువ్వు దాన్ని పట్టేసుకుని తీసుకెళ్ళిపో, అలా ఏదో రకంగా భగవంతుడికి ఆ మనసుని ఎలా నిలపాలి అన్నదే సాధన. మన సాధన అంతా, ఈ మొత్తం సాధనా పంచకం అంతా ఒక వాక్యంలో చెప్పాలి అంటే మన మనస్సుని భగవంతుని పాదాల మీద పెట్టడమే సాధన. అది ఎలా చెయ్యాలి అన్నదే భగవత్పాదాచార్యులు మనకి ఇన్ని చెప్తున్నారు. ప్రతిదీ ఇందులో ఏదో ఒక్కటి కాదు, అన్నీ తీసుకోవాలి. అన్నిట్లోనూ చెయ్యి, ప్రతి దాంట్లోనూ కాలు పెట్టేస్తే అని అంటాం. ఇందులో అన్నిట్లోనూ కాలు పెట్టాలి, ప్రతి దాంట్లోనూ పెడితేనే తప్ప మనం ముందుకు వెళ్ళాలి. అలా ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేత సమాధీయతాం పూర్ణాత్మ సుసమీక్షతాం. సమీక్ష అంటే పరిశీలించడం, సుసమీక్ష అంటే చాలా బాగా పరిశీలించాలంట. ఏంటి? పూర్ణాత్మ అంటే భూతదయా విస్తారయ తారయ సంసార సాగరతః అంటారు శంకర భగవత్పాదులే షట్పది స్తోత్రంలో. అంటే ఎలా ఉండాలి మన జీవితం? అవినయమపనయ విష్ణోః శమయ మనః దమయ విషయ మృగతృష్ణాం భూతదయా విస్తారయ తారయ సంసార సాగరతః అంటారు. అంటే అవినయం అంటే గర్వాన్ని పరిత్యజించాలి. ఇందాక మనం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహ గర్వ పరిత్యజ్యతాం అన్న ఒక సూత్రం కూడా అక్కడ ఉంటుంది. అంటే గర్వాన్ని, నేనే బ్రహ్మము అన్న భావన చెయ్యగా ఎక్కడైనా గర్వం అంకురించవచ్చు. ఆ గర్వాన్ని పరిత్యజించాలి. అంటే గర్వం ఎప్పుడు ఎలా పోతుంది అంటే గర్వేతు భంగేక్షణాత్. అంటే మనకి జరిగిన సంఘటనలు, కథలు, పురాణాలు, ఎంతో మంది గర్వంతో ఎంతో కారేరాజుల రాజ్యములు గెలువరే గర్వోన్నతి కొందరే వారి సిరి మూటగట్టుకొని పౌవంజాలవే భూమిపై పేరైనాగలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై వేరే కోరికలు వీరలను మరిచరి కాలమునన్ భార్గవ అంటారు పోతన గారు. అంటే మనం ఆ గర్వాన్ని పరిత్యజించాలి. ప్రతి క్షణం మనం గురువు పాదాలని ఆశ్రయించి గర్వాన్ని దూరం పెట్టి భూతదయా విస్తారయ, అందరినీ ఆ దయా హృదయంతో చూడటం. ఆ పూర్ణత్వ అంటే మనము ఆత్మస్వరూపము, మనలో ఉన్న చైతన్యమే అందరిలోనూ ఉన్నది అన్న భావనలో స్థిరపడాలి. జగదిదం తద్బాధితం దృశ్యతాం. జగద్ ఈ జగత్తు ఆత్మ చైతన్యం, ఆత్మ వస్తువు చేత కనిపిస్తోంది. అందుకే మనకి చలనచిత్రానికి వెళ్తే పైన ప్రకాశం పడుతూ ఫిలిం నడుస్తూ ఉంటుంది. ఎదురుగుండా తెర పైన ఈ ప్రకాశం ఆ ఫిలిం పైన పడితే మనకి చిత్రం కనిపిస్తూ ఉంటుంది. నిజానికి చిత్రం లేదు, ఈ ప్రకాశము ఆ ఫిలిం పైన పడడం వల్లే చిత్రం కనిపిస్తుంది. దీన్నే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిక్రయ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. అంటే నిజానికి విశ్వం ఉందా అంటే నిజానికి కళ ఉందా? పడుకున్నాము, కళ వచ్చింది, కళలో 4 కుక్కలు తరుముతూ ఉన్నాయి, వీడు పరిగెట్టాడు, చాలా పరిగెడుతున్నాను, అలిసిపోయాను, కాళ్ళ నొప్పులు వచ్చేసే, విపరీతమైన దాహం, ఆగుదామంటే కుక్క కరుస్తుందన్న భయం, అలా పరిగెడుతూనే ఉన్నాను. ఎక్కడో నాకు ఒక ఇల్లు కనిపించింది, తెరిచి ఉంది, వెంటనే దూకేశాను, తలుపేసేసాను, కుక్కలు బయట ఆగిపోయాయి, బతికిపోయాను, అమ్మయ్య అనుకున్నాను. ఎవరో వచ్చి లేపారు నిద్ర, వెంటనే లేచి అబ్బాయిది కళ నా నిజం అనుకున్నాను. ఏమైంది? 4 కుక్కలు తరిమాయి, నన్ను పరిగెట్టలేకపోయిన, కాళ్ళు ఎంత నొప్పి వచ్చేసే, దాహం ఓ పక్క గొంతు ఎండిపోతుంది, అయ్యో మంచినీళ్ళు ఇవ్వను, ఇప్పుడు కాదు కళలో, ఇప్పుడు కాదు ఆ దాహం, ఇప్పుడు కాదు కళలో,
మరి కళలో అది కళ అని తెలీదా? తెలీదు కాబట్టి పరిగెట్టాను. కళలో ఉన్నంతసేపు అది యథార్థం, మెలకువ వచ్చాక అది అసత్యం. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మ సత్యం, జగత్ అసత్యం అని చెప్పలేదు. అసత్యం అంటే ఇప్పుడు నేను వాదిస్తా, అసత్యం ఎందుకు, నన్ను కొడితే దెబ్బ తగులుతోంది, నొప్పి నేను భరిస్తున్నా, ఇది అసత్యం ఎలా అయింది? నిజంగా దెబ్బ తగులుతుంటే నొప్పి నా అనుభవంలో ఉంది, అసత్యం అని ఎలా చెప్తారు? అనగలను. అందుకే శంకరాచార్యులు అన్నారు, కళలో కుక్క తరుముతోంది అన్నావు, పరిగెట్టానన్నావు, నీకు నొప్పి వచ్చింది, దాహం వేసింది, అదంతా నీ అనుభవంలో నిజమేనా? నిజమే. మెలకు వచ్చింది, ఇప్పుడు నిజంగా అబద్ధం, అదేం లేదు, అది అసత్యం. అంటే కళలో ఉన్నంతసేపు సత్యం, మెలకువగా ఉంటే అసత్యం. ఇప్పుడు నీకు కనిపిస్తోంది, అజ్ఞానంలో ఇదంతా సత్యముగా గోచరిస్తోంది. దీనికంటే పెద్ద స్థితికి వెళ్తే, తుర్యావస్థకి వెళితే, అంటే సబ్ కాన్షియస్ లో జరిగినది కాన్షియస్ లోకి నాకు దీనికి ఇందులో అసత్యమైన, ఇందులో సత్యమైనది నా మెలకు వచ్చేసరికి అది అసత్యం తెలిసింది. దీనికంట పై స్థితి అదే సూపర్ కాన్షియస్నెస్. అందులోకి వెళితే ఈ జగత్తు కూడా అలాగే ఇప్పుడు అనిపించకపోవచ్చు. కళలో ఉన్నవాడికి అది కళని తెలిస్తే ఎందుకు పరిగెట్టాడు? కళలో ఉన్నంతసేపు అది యథార్థమే, మెలకువ వస్తే అసత్యమైంది. అందుకే జగన్ మిథ్య. ఉందా? ఉంది. లేదా? లేదు. నీ అనుభవం, నీకు అది ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. జగత్ అంటే నీకు ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంటే నీ భావన, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కళలో ఉన్నంతసేపు, భ్రాంతిలో ఉన్నంతసేపు ఇదంతా యథార్థమే ఉంది. జ్ఞాని స్థితికి పొందావు, ఇది లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుందా? లేదు. అది మనకి పూర్ణాత్మ సమీక్షితం జగదిదం తద్బాధితం దృశ్యతం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితి బలాన్ నాప్యుత్తరై సృష్యతాం. ఈ సాధన పంచకంలో ఒకటి గమనిస్తే కర్మతో చెప్పారు. తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, కర్మతో ప్రారంభం చేశారు. వేదం అధ్యయనం చేయాలి, కర్మ ప్రతినిత్యము వేదం చెప్పిన విధంగా చెయ్యాలి. చివరికి ఏం చెప్తున్నారు? ప్రాక్ కర్మ ప్రవిలాప్యతాం చితి బలాన్నాప్యుత్తరై సృష్యతాం. అంటే ప్రాక్ కర్మ, ప్రాక్ అంటే ముందు, మనకి ప్రారబ్ధము, సంచితము, ఆగామి అని 3 కర్మలు. అంటే కర్మనే అలా విభాగంగా అర్థం అవ్వడం కోసం మనం ఈ శరీరం తీసుకున్నప్పుడు కొంత కర్మని మనతో తెచ్చుకుంటాం. ఆ కర్మని ఈ శరీరం ఉన్నంతసేపు మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ ప్రారంభం అయిపోతే శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ మనం ఇంకా ఎన్నో జన్మల కర్మ వెనకాల ఉంది, అది పై జన్మలకి కారణం అవుతుంది. ఆ వెనక ఉన్న ఆ కర్మనంతా సంచితం అంటారు. అంటే ఎంతో ఉన్న కర్మలో నేను కాస్త తెచ్చుకున్నాను, ఆ తెచ్చుకున్నది ప్రారంభం, ఇంకా ఉండిపోయిందంతా సంచితం. కానీ ఇప్పుడు ఈ ప్రారంధాన్ని అనుభవిస్తూ నేను కర్మ చేస్తున్నాను. కర్మ చేయకుండా ఉండలేము అని అనుకున్నాను కదా. ఇప్పుడు కర్మ చేస్తే మళ్ళీ దీనికి ఏదో ఫలితం ఉంటుంది, అది ఆగామి. అంటే ఇప్పుడు ప్రారంధాన్ని అనుభవిస్తూ కర్మలు చేస్తూ కొత్తగా కర్మ ఫలితాలని తెచ్చుకునేది ఆగామి. మునుపు ఉన్నదంతా సంచిత. ఇప్పుడు ఆత్మజ్ఞాని స్థితి పొందిన వాడికి ఏమవుతుంది? ఆత్మజ్ఞానం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే జ్ఞానము చేత కర్మలు దగ్ధం అవుతాయి. ఏ కర్మ? సంచితం దగ్ధం అయిపోతుంది, ఆగామి దగ్ధం అయిపోతుంది, ప్రారంధం అనుభవించవలసినదే. దీన్నే శంకర భగవత్పాదులు ఒక ఉదాహరణతో చెప్తారు. ధనస్సు, ఒక అమ్ముల పొదిలో ఎన్నో బాణాలు ఉన్నాయి, వాడు వెయ్యాలా వద్దా అన్నది వాడి చేతుల్లో ఉంది. వెయ్యొచ్చు, వేయకపోవచ్చు. దాన్ని మనం వెయ్యొద్దు అంటే దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఒక బాణాన్ని సంధించాడు, కానీ ఇంకా విడిచిపెట్టలేదు. బాణం వెయ్యొద్దు, అది కూడా పక్కకు పెట్టేశాడు. కానీ అప్పటికే ఒక బాణాన్ని విడిచిపెట్టేశాడు, దాన్ని ఆపలేదు. అది ప్రారంభం. అంటే అది విడిచిపెట్టిన బాణం ప్రారంభం, దాన్ని ఎవరు ఆపలేదు. సంచితాన్ని ఆగామిని దగ్ధం చేస్తుంది, ప్రారంధాన్ని అనుభవించవలసిందే. మహాజ్ఞాని, జీవన్ముక్తుడు ఎవరైనా సరే ప్రారంధాన్ని అనుభవించవలసిందే. ప్రారంధం ఉండడం వల్ల మనకే లాభం. మహాత్ముడు ప్రారంధం అనుభవిస్తే మనకి లాభం ఉంది అందులో. ఎందుకంటే ప్రారంధం లేదనుకోండి, జ్ఞానం వచ్చిన వెంటనే ప్రారంధం కూడా దగ్ధమే అయిపోయింది అన్నదే జరిగితే, ఆత్మజ్ఞానం పొందిన ప్రతివాడు శరీరం విడిచిపెట్టేస్తారు. శరీరం విడిచిపెట్టేస్తే ఆత్మజ్ఞాన స్థితి ఎలా ఉంటుందో మన వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరైనా ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు అంటే వాడు అజ్ఞాని అని. ఎందుకంటే ఆ జ్ఞానం వస్తే ప్రారంధం దగ్ధం అయిపోవాలి, అంటే వాడు దేహాన్ని విడిచిపెట్టేయాలి, విదేహం అయిపోవాలి. అలా జరగట్లేదు. అంటే శరీరంలో జ్ఞాని శరీరంలో ఉండడం మన అదృష్టం. ఇందాక రమణుడు చెప్పినట్టు గురువు శరీరంతో ఉండడం మన అదృష్టం. గురువు ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉంటాడు, ప్రారంధాన్ని సాక్షిగా అనుభవిస్తూ ఉంటాడు. కానీ గురువు ఉన్నాడు అంటే మన అదృష్టంగా మనం భావించాలి. అందుకే ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్
నాప్యుత్తరై శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అంటే ప్రారబ్ధాన్ని భుజ్యతాం అనుభవించవలసినదే అని చెప్పి అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం. పరబ్రహ్మాత్మనా స్థీయతాం అంటే చిట్ట చివరికి మనం ఆ పరబ్రహ్మములోకి చేరాలి, మన మనస్సుని అందులోకి లీనము చెయ్యాలి. మనోలయమే మోక్షం. మనస్సు లయమైతేనే మోక్షం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సే బంధనానికి మోక్షానికి కారణం. ఆ మనస్సుని లయం చెయ్యడమే మన యొక్క సాధనా పంచకం. ఈ 5 శ్లోకాలని శంకర భగవత్పాదులు చెప్తూ శ్లోక పంచకమిదం పఠతే మనుష్య. ఎవరైతే ఈ 5 పంచరత్నాలు ఈ 5 శ్లోకాలని నిత్యము పఠిస్తారో ఏం ఫలితం చెప్తున్నారు దీనికి? సంచింతయత్యనుదినం స్థిరతాముపేత్య. నిరంతరము దీని సంచింతనం, బాగా సమ్యక్ చింతన సంచింతన అంటే నిరంతరము చాలా బాగా దీన్ని మననము చేసుకుంటూ ఉండడం వల్ల స్థిరతాం ఉపేత్య వాడికి స్థిరత్వం పొందుతాడు. అంటే స్టెబిలిటీ, వాడికి స్థిరం వస్తుంది. అంటే మనసు స్థిరపడుతుంది. ఆ మనసుని స్థిరపరచడమే ఇందాక మనం అనుకున్నాం. ఆధ్యాత్మిక సాధన యొక్క గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే మనస్సుని స్థిరం చెయ్యి. ఆ మనోలయం చేయాలంటే ముందర స్థిరంగా ఉంటేనే లయం చేయగలం. దానికే ఇది. తస్యాశు సంస్కృతి దవానల తీవ్ర ఘోర తాప ప్రశాంతి ముపయాతి చితి ప్రసాదాత్ అన్నారు. అంటే తస్య ఆశు, ఆశు అంటే శీఘ్రంగా, సంస్కృతి దవానల తీవ్ర ఘోర తాప, ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరులు శివానందలహరిలో. అలాంటి సంసార దవానల నుండి మనకి తీవ్రమైన తాపాన్ని పోగొట్టి ప్రశాంతత ఉపయాతి, ప్రశాంతత పొందుతాడంట. ఆ తాపము పోవడమే గమ్యం. అందుకే జగద్గురువులు కూడా గరుడ గమన తవ చరణ కమల మిహ మనసి లసతు మమ నిత్యం అని చెప్తూ మమ పాపమపా కురుదేవ మమ తాపమపా కురుదేవ అన్నారు. అంటే మమ పాప అప తీసే, మమ తాప తీసే. పాపము తాపము తీయడమే ఆధ్యాత్మిక సాధన అంతిమ లక్ష్యం. అదే మోక్షానికి కారణం. అది మన ఈ సాధనా పంచకం, ఈ 5 శ్లోకాలు నిత్యము మనం చదివి నేర్చుకుని కంఠమాలగా కంఠస్థం చేసి నిత్యము మన సాధనలో ఉపయోగించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ మోక్షం అనే పరమధామాన్ని, ఆ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఇది మనకి జగద్గురువులు అందించిన బృహత్ గ్రంథం. చక్కటి గ్రంథం, చక్కగా మనకి సూత్రాలన్నిటినీ ఇచ్చారు. అందుకు నాకు మరొక్కసారి గురువు యొక్క పాదాలను శిరస నమస్కరిస్తూ